ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని గురించి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి ఎదుగుదలను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మానవుడికి భౌతికమైనటువంటి శరీరము ఎలాగైతే ఉంటుందో అలాగనే భౌతికమైనటువంటి శరీరములో ఎదుగుదల ఎలాగైతే ఉంటుందో అలాగనే ఆత్మ సంబంధంగా కూడా మనకు ఎదుగుదల ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నేడు క్రైస్తవ్యంలో అనేక మంది కేవలము ఆదివారము ప్రార్థనకి వచ్చి వెళ్ళటం మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధంగా నా యొక్క ఎదుగుదల అనేటువంటిది ఎలాగ ఉంది, నేను ఎంతవరకు ఎదిగాను, లేదా నేను ఎంతవరకు అసలు ఎదగవలసినటువంటి అవసరం ఉంది, ఈ విషయాలను గురించి ఎక్కువ మంది ఆలోచన చేసేటువంటి వారిగా లేరు. అందరూ ఆలోచన చేయటం లేదు అని మనం చెప్పం, కానీ ఎక్కువ మంది దృష్టి అయితే దాని మీద లేదు. ఎక్కువ మంది దృష్టి ఏమిటి అంటే వచ్చామా వెళ్ళామా అనేటువంటి దాని మీద ఎక్కువ మంది దృష్టి ఉంటుంది. ఇంకా ఈరోజు క్రైస్తవ్యాన్ని అసలు పరిచయం చేయటమే తప్పైనటువంటి మార్గంలో పరిచయం చేస్తూ ఉన్నారు. మీకు అప్పులు ఉన్నాయా, లేదంటే మీకు రోగాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏవో వ్యసనాలు ఉన్నాయా, మానలేకపోతూ ఉన్నారా, మీరు క్రీస్తు దగ్గరికి రండి, మీరు ప్రార్థనకు రండి, వాటన్నింటి నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది, బయటపడతారు అన్నట్లుగా క్రైస్తవ్యాన్ని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే ఆ వచ్చేటువంటి వారు కూడా ఆ వ్యసనాల మీదో, అప్పుల మీదో, బాధల మీదో, రోగాల మీదో దృష్టి పెడుతూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనకు బైబిల్ నేర్పించేటువంటిది క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో ఆ క్రీస్తు జీవించినటువంటి ఆ యొక్క జీవితము అడుగుజాడలను ప్రతి ఒక్కరము కూడా మనం అనుసరించవలసిన అవసరం ఉంది. అంతేకాదు క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనమందరము కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్రీస్తులా ఉండటానికి మనము క్రైస్తవ్యాన్ని వెంబడించాలి. కానీ మనం ఏదో అప్పుల కొరకో, బాధల కొరకో, లేకపోతే రోగాల కొరకో, అప్పులు అనేటువంటివి ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రోగాలు కూడా శరీరం ఉన్నంతకాలము రోగాలు తప్పవు. వీటన్నింటికి క్రైస్తవ్యం కాదు. అంటే క్రైస్తవ్యం అంటే దేవుడు సహాయం చేయడానికి కొందరు అడుగుతారు. దేవుడు సహాయం చేస్తాడు, కానీ వీటికి మాత్రమే క్రైస్తవ్యం కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు కొరింథులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హెచ్చరిస్తూ ఈ మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ మాటను చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమో, మనుష్యులందరికంటే దౌర్భాగ్యులముగా మనం ఉంటాము. అంటే క్రీస్తునందు నిరీక్షించే ఒక మనిషి దౌర్భాగ్యుడిగా ఉంటాడా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవును. దౌర్భాగ్యుడిగా ఉండటం మాత్రమే కాదు, ర్యాంక్ 1 దౌర్భాగ్యుడిగా, అంటే నెంబర్ 1 దౌర్భాగ్యుడిగా మనం ఉండగలం. అదేంటి, క్రీస్తునందు నిరీక్షించేటువంటి వాళ్ళు అంత దౌర్భాగ్యులు ఎలా అవుతారు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఈ జీవిత కాలం మట్టుకే అంటే మనం క్రీస్తులోనికి వచ్చినటువంటిది, లేదా క్రీస్తునందు మన నిరీక్షణ అనేటువంటిది ఈ జీవిత కాలం కొరకే. ఉదాహరణకి అప్పులు, బాధలు ఇవన్నీ వచ్చే జీవితానికి, రాబోయే జీవితానికి సంబంధించినవి కాదు. లేకపోతే మన రోగాలు, రొప్పులు ఇవన్నీ కూడా రాబోయే జీవితానికి కాదు, శరీరం ఉన్నంత కాలమే. లేకపోతే వ్యసనాలు, లేకపోతే మరొకటి ఈరోజు అనేక రకాలుగా క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. నాకు మంచి చదువు రావాలని కొందరు, మంచి ఉద్యోగం రావాలని కొందరు, అప్పులు తీరాలని కొందరు, సొంతిల్లు కావాలని కొందరు, లేదంటే స్థలమో పొలమో ఏదో సంపాదించుకోవాలని కొందరు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ జీవితకాలానికి సంబంధించినవే. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షిస్తే మనుష్యులందరికంటే కూడా మనము దౌర్భాగ్యులముగా ఉందము అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఈ జీవితానికి సంబంధించినటువంటిది కాదు, రాబోయేటువంటి జీవితం ఒకటి ఉంది. ఈ లోకంలో అనేక మందికి అది తెలియదు, మనిషికి మరణానంతరము జీవితం ఉంటుంది అనేటువంటిది. కొందరేమో అసలు ఏముండదంటారు, కొందరేమో 7 జన్మలు ఉన్నాయంటారు, పోయిన జన్మలో ఎలా ఉన్నావో వచ్చే జన్మలో నువ్వు ఎలా పుడతావో ఇలా అంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం మనం గమనించే విషయం ఏమిటంటే మనిషికి 7 జన్మలు లేవు, కనీసం 2 అన్నా ఉంటాయా అన్నాడు. 2 కాదు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి జన్మ ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్కి అంతే. మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో చెప్తూ ఉంటాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడినో ఆ తర్వాత 2వ జన్మ కలుగును అనలేదు, ఆ తరువాత తీర్పు అంతే. మనుషులు ఒక్కసారి మృతి చెందాలి, ఆ తర్వాత తీర్పు. కాబట్టి మనిషికి 2వ జన్మ, 3వ జన్మ, 7వ జన్మ ఇలాగ ఉండవు. పోయిన జన్మలో ఏ జంతువు అంటారు, ఏ జంతువో కాదు, మనకి ఇప్పుడే ఇదే మొదటి మనకి దేవుడు భూమి మీద పంపించింది ఈ జన్మే ఫస్ట్, ఈ జన్మే లాస్ట్. అంతేగాని జంతువులు మనుషులుగా పుట్టటమో, మనుషులు జంతువులుగా పుట్టటమో ఇదంతా మనకు బైబిల్ చెప్పలేదు. అదే రీతిగా మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే మనిషి ఈ భూమి మీద జీవించేటువంటి ఈ జీవితము రక్తమాంసములు కలిగినటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి మానవుడు రక్తమాంసముల మీద మాత్రమే కాదు దృష్టి పెట్టవలసింది. అంటే ఆకలి ఉంటుంది కదా అని అంటే ఖచ్చితంగా ఆకలి ఉంటుంది, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. అయితే మొదట మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అని అంటాడు. దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి అని. మనిషికి శరీరం ఉంది కానీ శరీరానికి సంబంధించిన మొదట వెతకమని చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అవి వాటి భౌతికమైన ఆహారాన్ని మొదట వెతుకుతాయి, ఇక అదే ఫస్ట్ అదే లాస్ట్. ఎందుకంటే వాటికి ఎలాగో ఆత్మ లేదు, ఆత్మను గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. కానీ మానవునికి అంతకు మించినటువంటి ఈ శరీరానికి మించినటువంటి విలువైన ఆత్మ ఉంది కాబట్టి ఈ రెండింటిలో మనం దేని మీద దృష్టి పెట్టాలంటే ముందు విలువైనటువంటి వాటి మీదే మనం దృష్టి పెడుతూ ఉంటాం. ఉదాహరణకి ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇల్లు తగలబడిపోతుంది. ఇంట్లో మొట్టమొదటి ఏ సామాను బయటికి తెస్తారు? వంటగదిలోకి వెళ్ళి మసిగుడ్డ తీసుకొని బయటకు వస్తారు, అది చాలా విలువైంది కాబట్టి. అంతేనా? ఒకవేళ పొరపాటున అలాగ గనక చేస్తే ఎదుటోళ్ళు ఏరా అసలు నువ్వు మనిషివేనా, బుర్ర ఉందా, బుర్ర లేదా, ఏంటి ఇంతకంటే విలువైంది ఏమి దొరకలేదా నీకు అని అంటారు. అంతే కదా. మనం ఏం చేస్తాం? మొట్టమొదటి ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇంటి నిండా చాలా సామాను ఉన్నా మొదట విలువైన సామాన్ ఏమిటి అనేటువంటిది మనం చూసుకుంటాం. అంటే ఏది విలువైనదో దాన్ని మొదట బయటికి తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఉదాహరణకి బీరువాలో ఉన్నటువంటి నగర కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద టీవీ ఏదన్నా ఉంటే, లేకపోతే ఏవైనా ఫ్రిడ్జో, లేకపోతే ఏవైనా ఖరీదైనటువంటి వస్తువులు, విలువైన వస్తువులు, వాటిని మనం బయటకు తెచ్చుకుంటాం. మసిగుడ్డ కాలిపోయినా పర్లేదు, అలాంటి 100 మసిగుడ్లు మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మన భౌతికమైనటువంటి శరీరం ఒకవైపు, ఆత్మ ఒకవైపు ఉన్నప్పుడు మొట్టమొదట దృష్టి దేని మీద పెట్టాలంటే ఆత్మ మీద పెట్టాలి. అంటే శరీరం వద్దని అనటం లేదు, శరీరం కావాలి, కానీ మొట్టమొదట మన దృష్టిని ఆత్మ మీద పెట్టాలి. ఎందుకంటే ఇది విలువైనది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే జంతువులు ఎలాగైతే ఆలోచన లేకుండా కేవలం శరీరం కొరకే బ్రతుకుతాయో అలాగనే కేవలం శరీరం కొరకే వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మానవునికి ఆత్మ ఒకటి ఉంది, ఆ ఆత్మకు సంబంధించినటువంటి ఎదుగుదల ఒకటి ఉంటుంది, దాని కొరకు మనం జీవించవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం గమనిస్తూ ఉన్నాము మన ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది ఎట్లా సాధ్యపడుతుందంటే శరీరానికి ఎలాగైతే ఆహారం ఇస్తామో ఆత్మ కూడా దేవుని వాక్యం అనే ఆహారం ఉంటుంది. ఆ ఆహారం ఎంతైతే ఇస్తారో అంత బలవంతులుగా మీరు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రార్థనా జీవితం అనేటువంటిది అత్యధికమైనటువంటి సహాయాన్ని దేవుని ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది. ఇక తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటిది మనము గమనించగలుగుతామా అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్నపిల్లలను కూడా పెంచేటప్పుడు మీరు అంగన్వాడీ కానీ ఎక్కడికైనా తీసుకొని వెళ్తే ముందు వాళ్ళ వెయిట్ చూస్తూ ఉంటారు. వెయిట్ తక్కువ ఉందనుకోండి, అమ్మ కొంచెం వెయిట్ తక్కువగా ఉంది, మీరు కొంచెం కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు మీరు వహించాలి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ వెయిట్ సరిపడా ఉందనుకోండి, పర్వాలేదు బిడ్డ బాగానే ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం అండర్ వెయిట్ ఉన్నామనేటువంటిది అర్థమవుతుందో బిడ్డకు, ఈరోజు మనమైనా సరే మనము వెయిట్ చూసుకుంటూ ఉన్నామనుకోండి, మన వయసుకు తగినటువంటి ఎత్తుకు తగినటువంటి బరువు ఉన్నామా, తక్కువ ఉన్నామా, ఎక్కువ ఉన్నామా చూసుకుంటే వెంటనే ఏమర్థమవుతుంది? సరిపడా ఉన్నాము అంటే పర్వాలేదు, తక్కువ ఉన్నామంటే కొంచెం పెరగవలసినటువంటి అవసరం ఉంటుంది, వెంటనే మనకు అర్థమవుతుంది. ఎక్కువ ఉన్నామంటే వెంటనే తగ్గవలసిన అవసరం ఉంటుంది.
అలాగనే మన ఆత్మీయ జీవితాన్ని కూడా చూసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎట్లా చూసుకుంటాము? దానికే వేయింగ్ మిషన్స్ ఉంటాయంటే వేయింగ్ మిషన్స్ కాదు, కానీ దానికి హృదయం ఒకటి ఉంటుంది. ఈ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి హృదయం కండిషన్ నాకు ఎట్లా తెలుస్తుంది అంటే నోటి మాటలను బట్టి నా హృదయం ఎట్లా ఉంది, ఎంత ఎదిగాననేటువంటిది అర్థమవుతుంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఈ నోటి మాటలు అనేటువంటివి మన ఆత్మీయ జీవితము ఎంతవరకు ఎదిగామో లేదా ఎంతవరకు ఎదగలేదు, మనం ఎట్లా ఉన్నామో అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడూ మనం ఇగ్నోర్ చేయకూడదు. అంటే కొంచెం బూతులు తిడుతున్నాడు కానీ మనిషి అబ్బో నెంబర్ 1 అంటానికి లేదు. లోకంలో అలాగనే అంటారు. కొంచెం మనిషికి కోపం జాస్తి, బూతులు తిడతారు, నోరు అలాగా ఉపయోగిస్తాడు కానీ మనిషి మంచోడండి అని అంటారు. కానీ మనకు క్రీస్తు ప్రభు దగ్గర క్రైస్తవ్యంలో అట్లా కుదరదు. నోరు బాగలేదు అంటే ఆయన ఆత్మీయ జీవితం కూడా బాగలేదు. ఎందుకంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో మంచి ఉంటే మంచి మాట్లాడుతుంది, చెడు ఉంటే చెడు మాట్లాడుతుంది, బూతులు ఉంటే బూతులు మాట్లాడతారు, అసూయ ఉంటే అసూయ మాట్లాడుతుంది, లేదంటే పగ ద్వేషం ఉంటే అవే మాట్లాడుతుంది. కాబట్టి నీ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా నీ హృదయం లోపల నుండి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ నోటి మాటలను బట్టి నీ హృదయం ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించింది ఏమిటి అంటే మనం ఇచ్చే స్వభావాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. దేవుడు ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన తనకున్నదంతా కూడా మన కొరకు ఇస్తూ ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే దైవ స్వభావంలో ఎదిగామో ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం. దైవ స్వభావంలో ఎదగలేదనుకోండి, అప్పుడు స్వార్థం అనేటువంటిది మనల్ని ఏలుతుంది. వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు, చివరికి కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వద్దు, తోడబుట్టిన వాళ్ళకి కూడా ఇవ్వద్దు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నువ్వు మేలు చేయొద్దు, నీ కొరకే ఆలోచన చేసుకో. మనం లూకా సువార్తలో చూస్తూ ఉంటాం, ఒక ధనవంతుడికి విస్తారంగా పండినా సరే ఎవరికి ఏమీ పెట్టకుండా ఉన్న కొట్లు చాలకపోతే అవి పగలగొట్టి కొత్తవి కట్టించుకొని అందులో పోసుకున్నాడు, కానీ ఎవరికి ఒక గింజ ధాన్యం కూడా పెట్టలేదు. లూకా సువార్తలోనే తెలియజేస్తాడు లాజరు ధనవంతుడిని కూర్చున్నటువంటి వచ్చిన భాగంలో. ఆ ధనవంతుడు అంత ఉన్నా కానీ తన గేటు దగ్గర ఇంటి వాకిట ఉన్నటువంటి ఆ లాజర్కి తనకు ఆహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే కొందరు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే స్వార్థం, నాకు 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 నాకే అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ దైవ స్వభావం ఏమిటి అంటే దేవుడు అందరికీ కూడా మేలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు, అందరికీ కూడా సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దైవ స్వభావంలో ఎదుగుతామో మనం అందరికీ కూడా మేలు చేయటానికి మనం ముందుకు వస్తాం. మరి మనకు లేకపోతేనే అంటారు, క్రీస్తు ప్రభు దగ్గర ఒకే ఒక ప్రాణం ఉంది, నాకు 2 ఉంటే ఒకటి ఇచ్చేవాడిని అనలేదు. ఆయన ఉన్నటువంటి ఆ ఒక ప్రాణం కూడా ఇచ్చేసాడు. అంటే తనకున్నటువంటి ప్రాణము సహా ఇచ్చేటట్లుగా ఆ యొక్క దైవ స్వభావం అనేటువంటిది ముందుకు వస్తుంది. ఈరోజు మనం కూడా దైవ స్వభావంలో ఎదిగామనుకోండి, ఎదుటి వారికి మనం ఇవ్వగలుగుతున్నారు అంటేనే దైవ స్వభావంలో ఎదిగారు, స్వార్థాన్ని జయించారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన గుణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది ఇక దీని గురించి బైబిల్లో కనుక చెప్పినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అని అంటూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రేమలో ఎదిగామో ప్రేమలో ఎదిగినప్పుడు మనము దైవ స్వభావంలో ఎదిగినట్లుగా అర్థమవుతుంది. అంటే ఆత్మీయంగా మనం ఎదిగాము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రేమ లేదు అంటే గనక మనం ఇంకా ఆత్మీయంగా వెనకబడి ఉన్నట్లుగానే మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ప్రేమను గురించి నేర్చుకోవాలి అంటే మనం ముఖ్యంగా గమనించాం, ప్రేమ అనేటువంటి విషయంలో లోకంలో రకరకాలుగా జనాలు ఉన్నారు. ఒకటి, అసలు ప్రేమ అనేటువంటిది లేనటువంటి వారు. రెండవ వర్గం ఏమిటి అంటే ప్రేమిస్తారు కానీ మొదట ఎవరైనా కనుక ప్రేమించారనుకోండి దానికి స్పందనగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక మూడవ వర్గం కనుక మనం చూసినట్లయితే ముందుగానే వాళ్ళు ప్రేమిస్తారు, కాకపోతే అట్నుంచి రెస్పాన్స్ వస్తే ప్రేమిస్తే ఓకే, లేకపోతే వీళ్ళు కూడా ప్రేమించడం మానేస్తారు. కానీ మనము నాలుగవ వర్గాన్ని మనం గమనించినప్పుడు అంటే దేవునిలో ఉండేటువంటి క్వాలిటీ అన్నమాట. ముందు ప్రేమించటము, అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా, స్పందన వచ్చినా, అంటే వాళ్ళు ప్రేమించినా వాళ్ళు ప్రేమించకపోయినా ఇంకా వాళ్ళు ప్రేమించేటువంటి వాళ్ళకి కీడు చేసినా హాని చేసినా తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు. ఇది దైవ స్వభావం. కాబట్టి ప్రేమ విషయంలో నేను ఎట్లా ఉండాలి అంటే అసలు ప్రేమ లేని వ్యక్తిగా ఉండకూడదు. మొదట ప్రేమించనివ్వండి అప్పుడు నేను ప్రేమిస్తాను అనే విధంగా కూడా ఉండకూడదు. మొదట నేను ప్రేమిస్తాను కానీ అటువైపు నుంచి మరి నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే వరకే నేను ఎదురు చూస్తాను, లేదంటే నేను ఆపేస్తాను, అట్లా కూడా మనం ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి అంటే మొదట ప్రేమించాలి,
అటువైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ మీకు వచ్చినా కానీ, అంటే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, మీరు ప్రేమిస్తున్నా కానీ వారు మీకు హాని చేసినా, కీడు చేసినా మనం ప్రేమిస్తూనే ఉండాలి. మనం గమనించాము, క్రీస్తు ప్రభు ఆయన ప్రేమించాడు. ఆయన్ని సిలువేసి చంపితే కూడా సిలువ వేసి చంపిన వాళ్ళను కూడా ప్రేమించాడు. అంతేగాని అయ్యా వీళ్ళని మాత్రం నేను ప్రేమించలేను, ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరినీ ప్రేమిస్తాను అని అనలేదు. వాళ్ళ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. వాళ్ళు కూడా పరలోకం రావటానికి మార్గం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి ప్రేమను మనం ఎక్కడ నేర్చుకుంటామంటే మనం దేవుని దగ్గర నేర్చుకుంటాం. మనం గమనించాము, దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినప్పుడు దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని దగ్గర ప్రేమను నేర్చుకున్నారు. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి, దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. దేవుని చేత దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రేమను నేర్చుకున్నారు. నిజంగా మనం ఎక్కడ నేర్చుకున్నాము అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి మనము ఎడ్యుకేషనే ఒకవేళ విజయవాడలో చదివితే ఎడ్యుకేషన్ ఒకలాగా ఉంటుంది. అది 10th క్లాస్ విజయవాడలో చదివారనుకోండి ఒకలాగా ఉంటుంది. లేదా ఇంటరో, డిగ్రీనో, పీజీనో, పిహెచ్డీనో ఇక్కడ చేశారనుకోండి ఒకలా ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళి చేస్తే అదొకలా ఉంటుంది. ఒకవేళ ఢిల్లీ వెళ్ళి చదువుకుంటే అదొకలా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళి ఆక్స్ఫర్డ్లోనో, కేంబ్రిడ్జ్లోనో, మీరు యూకేలో చదువుకొని వస్తే అది మరొక లెవెల్లో ఉంటుంది. అంతే కదా. ఇక్కడ చదివిన దానికి ఇక్కడ డిగ్రీ అన్నదానికి అక్కడ డిగ్రీ అంటే మనం ఎక్కడ చదువుకుంటున్నాం అంటే అదేదో దేశాన్ని బట్టి కాదు, కానీ అక్కడ మనకు నేర్పించే వ్యక్తులు ఉంటారు కదా, ఫ్యాకల్టీ, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏమవుతుందంటే వీళ్ళకు వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ నేర్చుకున్నాము అనే దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకుంటామో అనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రేమ అనేటువంటి విషయంలో కూడా మనం ఎక్కడ నేర్చుకున్నాం, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం అనేటువంటి దాని మీద మనం ఎంత ప్రేమ కలిగిన వ్యక్తులుగా తయారవుతాం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈరోజు అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే లోకంలో నేర్చుకుంటూ ఉంటారు. లోకంలో ఉండేటువంటి ప్రేమ ఏమిటి? ఇందాక నేను మీకు తెలియజేస్తాను. 3వ వర్గం ప్రజలు మొదట ప్రేమిస్తారు, కానీ అటువైపు నుంచి కనుక వారికి ఆ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనుకోండి, అంటే నేను ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించాలని ఎదురు చూస్తారు. అంతే కదా. మనం అంటూ ఉంటాం మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అని. మనం మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే ఏమండి అన్నాం, అరే అన్నాడు, అప్పుడు ఏం చేస్తాం? అయినా సరే ఏమండి అంటారా? నాకు లేదా నోరు, నేను అరే తురే అనలేనా అంటాం వెంటనే. అంతే కదా. అంటే మనం ఎట్లా ఎదురు చూస్తామంటే మన వైపు నుంచి ఎలాగైతే మనము మర్యాదనిచ్చామో అటువైపు నుంచి రావాలి. మన వైపు నుంచి ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి ప్రేమ రావాలి. ఒకవేళ మన వైపు నుంచి ప్రేమ చూపిస్తే అటువైపు నుంచి ఒకవేళ హాని చేసే, కీడు చేసే స్వభావం కనుక చూపించారనుకోండి, వెంటనే స్టాప్. అంతే. నేను చేయలేనా హాని, నేను నీకు మించినోడిని, నీకంటే నేను ఎక్కువ చేయగలను. అదేంటి ఇందాడదాకా ప్రేమ చూపించావు కదంటే అది అప్పుడు మనిషి, ఇప్పుడు ఒక కొత్త మనిషిని చూస్తావు నువ్వు అని మనం ఏం చేస్తూ ఉంటామంటే, అంటే లోకంలో ఊసర వెళ్ళి అని అంటారు, అది హఠాత్తుగా రంగు మార్చేయగలరు. ఇప్పుడు ప్రార్థనకి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ముందు ప్రేమ చూపించావు కంటే ముందు చూపించాను, నీ నుంచి రాలేదు కాబట్టి నేను అలాగనే ఉంటాను అని వీళ్ళు కూడా రంగు మార్చేస్తూ ఉంటారు. కానీ మనం అట్లా ఉండకూడదు. లోకంలో ఉండేటువంటి ప్రేమ మనం లోకంలో కనుక నేర్చుకున్నాం అనుకోండి, అటువంటి ప్రేమని నేర్చుకుంటాం. ఎందుకంటే లోకంలో నాకు కీడు చేసినా, నాకు హాని చేసినా, అటువైపు నుంచి ఎటువంటి స్పందన వచ్చినా నా వైపు నుంచి ప్రేమే వస్తుంది అన్నటువంటి ప్రేమను చూపించేటువంటి మనుషులు మనకు ఉండరు. ఒకవేళ ఎవరైనా అలా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళది దేవుని దగ్గరే నేర్చుకొని ఉండాలి. ఆ స్వభావం, అటువంటి ప్రేమ దేవుని దగ్గరే వస్తుంది. కాబట్టి మనము దేవుని దగ్గర నేర్చుకోవటం. ఎందుకంటే ప్రేమను బాగా నేర్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు. దేవునికి మించి బాగా నేర్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుని దగ్గర ఈ యొక్క దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రేమను నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ప్రేమించగలిగారు. 10వ వచనంలో అంటున్నాడు, అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. అందరినీ ప్రేమిస్తున్నారు. అసలు ఒక్కోసారి ముక్కు మొహం చూడకుండా, మనమెవరో తెలియకుండా అసలు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నారు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మీరు గమనించండి, ఎక్కడో దేశం నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి, సహాయం అని అంటూ ఉంటారు కదా. ఒకసారి కొందరు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు లేరా, లేకపోతే వాళ్ళ కుటుంబాలు లేవా, ఈ డబ్బు వాళ్ళు దాచిపెట్టుకోవచ్చు కదా, మరి ఏమిటి ఎందుకు పంపిస్తున్నారు ఇంత డబ్బు అంటే? నేను గత వారం మీకు తెలియజేశాను, ఇప్పుడు మనకి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ సేవా కార్యక్రమాలు దాదాపుగా ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి జరుగుతూ ఉన్నాయి, బాగానే ఉంది. దాదాపు మరి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? చాలా కాలం నుంచి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మనం ఉన్నంత వరకు వాళ్ళనో వీళ్ళనో ఏదో సహాయం అడుగో లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలో వీటితోటి ఏదో ఒక రకంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నలుగురికి దేవుని వాక్యం నేర్పించటమో లేకపోతే నలుగురికి ఏదో బేదలో విధవరాండో లేకపోతే అనాథలో ఎవరికో ఏదో మనం చేయగలిగిన చిన్న సహాయం చేయటమో ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏమిటంటే సేవా కార్యక్రమాలు ఆగకూడదు. అంటే దేవుని వాక్యము నేర్చుకునేటువంటి పరిస్థితులు ఆగకూడదు. ఎప్పుడైతే దేవుని వాక్యం నేర్చుకోవటం ఆగిపోయిందో, అంటే నేర్పటం ఆగిపోయిందో, బైబిల్ స్కూల్స్ కాలేజెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆగిపోయినాయి అనుకోండి, ఇక తర్వాత తరానికి సేవకులు ఉండరు. మీరు చాలా స్థానిక సంఘాల్లో ఉన్న ప్రధానమైనటువంటి లోటు ఏమిటి అంటే సేవకులు వాక్యము నేర్చుకోకపోతే, అంటే ఇప్పుడు లెక్కలు నేర్చుకుంటే లెక్కలు బాగా చెప్తారు, అలాగనే సైన్స్ సోషల్ ఏదైనా కావచ్చు, నేర్చుకున్న వాళ్ళు బాగా నేర్పుతారు. వీళ్ళు దేవుని వాక్యం నేర్చుకుంటే ప్రజలందరికీ బాగా నేర్పగలరు. వీళ్ళు నేర్చుకోకపోతే, ఒకసారి నేర్చుకోవాలని మాకు ఉంది కానీ మంచి స్కూల్, మంచి బైబిల్ స్కూల్ చెప్పండి, మంచి బైబిల్ కాలేజ్ చెప్పండి అంటే మీకు నేర్చుకోవాలని కోరుకున్న ఏ బైబిల్ స్కూల్ ఇండియాలో లేదంటే ఎట్లా ఉంటుంది? ఇక నేర్చుకునే పరిస్థితి ఉండదు, తర్వాత ప్రజలకు నేర్పించే పరిస్థితి ఉండదు. అందుకనే మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. మరి మనం చనిపోయిన తర్వాత కూడా ఇది ఎట్లా కొనసాగాలి అనేటువంటివి అనేక సందర్భాల్లో మేము సేవకులను కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. అమెరికా దేశంలో కూడా వాళ్ళు చేసినటువంటిది ఏమిటంటే బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే కొందరు వ్యక్తులు కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్రతికి ఉన్నప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళకు వచ్చే లాభాల్లోనో వాళ్ళకు వచ్చిన సంపాదనలోనో కొంత ఇన్వెస్ట్మెంట్ ఏం చేసేవాళ్ళు అంటే అలాగ దాచిపెట్టేవాళ్ళు. అలా దాచి ఆ ధనము ఒక మూలధనంగా ఏర్పాటు చేసి దానికి ఒక ట్రస్ట్ ఏదో ఏర్పాటు చేసి ఈ ధనం మేము చనిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలకు ఉపయోగించండి అని కొంతమంది నమ్మకమైన వ్యక్తులను పెట్టి వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత అవి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు, లక్షలు కాదు కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని బ్యాంకులో అలా ఉంచి వాటి మీద వచ్చేటువంటి వడ్డీ డబ్బులతోటే ప్రపంచంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలకు పంపిస్తూ ఉంటారు. ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి కానుకలు ఉంటాయి కదా, కలెక్ట్ చేసి పంపుతారు. ఒక్కోసారి మన ఆర్థిక పరిస్థితులు బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా. కానీ దానికి అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఒకసారి ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి అలాగనే చెప్పారనమాట, ఇది అక్కడ ఉన్నటువంటి మూలధనంలో నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఎప్పుడు ఫ్లక్చువేషన్ ఉండదు అని. అది విన్నప్పటి నుంచి ఆలోచన ఏమిటి అంటే అటువంటిది మనం భారతదేశంలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇది 2024 మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా బ్యాంకర్స్ తోటి మాట్లాడాను. ఒక 20 సంవత్సరాల పాటు మేము కొంత ధనం దాచిపెడతాం. 20 సంవత్సరాల తర్వాత ఆ ధనాన్ని ఏదైతే దాచిపెట్టామో అది సేవకు ఉపయోగించేటట్లుగా మేము ఎట్లా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడి ప్లాన్ చేయటం జరిగింది. అంటే వాళ్ళు అడిగారు 20 సంవత్సరాల పాటు దాచిపెడతామంటే 20 సంవత్సరాల పాటు మనకు వచ్చిందంతా మనం దాచిపెట్టామనుకోండి, మనం తిన్నాంగా. వాస్తవంగా మనం తినాలని కాదు. వాళ్ళు అన్నారు 20 సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారు అని. అంటే ఎవరు వస్తారు, వాళ్ళ ముక్కు మొహం మనకు తెలియదు, ఇంకా వాళ్ళు పుట్టలేదు భూమి మీద. కానీ వాళ్ళకి మేలు జరగాలి అనేటువంటి ఒక ఆలోచన. ఒకసారి మనకు లోకంలో చెప్తూ ఉంటారు, ఒక చెట్టును వేసేటప్పుడు విత్తనం వేసేటప్పుడు నువ్వు ఆ చెట్టు పెద్ద అయిన తర్వాత దాని కాయలు తింటావా అంటే నేను తినకపోవచ్చు, తర్వాత తరాలు వస్తారు. అంటే మనం భవిష్యత్తును చూడగలగాలి. భవిష్యత్తును మనం చూడలేకపోతే మనం ఏమో ఎప్పుడు ఎవరు వస్తారు అయినా వాళ్ళ కొరకు నేను దాయటమేంటి, నా నోరు కట్టుకొని నా డబ్బులు నేనే తినేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తు అనేటువంటిది ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అనేక మంది వాళ్ళ ముక్కు మొహం మనం భారతదేశంలో ఉన్నాం, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, మన ముక్కు మొహం చూసి కూడా ఉండరు, కానీ వాళ్ళు సహాయం పంపుతున్నారు. దేన్ని బట్టి అంటే కేవలమో వారు క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను బట్టి. అంటే క్రీస్తునందు వాళ్ళు సహోదరులు, అలాగనే క్రీస్తునందు మనం కూడా ఉన్నాం, మనమందరం కూడా ఒకే ఒక కుటుంబ సభ్యులము అన్నటువంటి భావనతోటి. అంతేకాదు మనకు మాత్రమే కాదు, కష్టంలో ఉన్నటువంటి ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనమందరము కూడా మనుషులము, ఒకరికొకరు సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి. కాబట్టి ఈ ప్రేమ అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అదే వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళ ముక్కు మొహం నాకు తెలియదు, నేను ఎవరో కొరకు నేనెందుకు పంపించాలి, నా డబ్బు నేనే దాచుకుంటాను అని అనుకుంటే, ఈరోజు లోకము కనుక మనం గమనించినట్లయితే నాది నేనే తింటాను అంతే, నాది నేను ఎవరికి పెట్టను. మీరు చూడండి, తల్లిదండ్రులు కూడా పెట్టని వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములకి పెట్టని వాళ్ళు ఉన్నారు, అసలు ఇంకా పక్కన ఉన్నటువంటి సమాజాన్ని అయితే పట్టించుకోరు.
ఇంకా అవసరమైతే వాళ్ళ దగ్గరది కూడా నాకేమి ఇస్తారని. మొన్న ఒక వృద్ధులు చెప్తున్నారు తల్లిదండ్రులు, మమ్మల్ని చూడకపోగా పిల్లలు వాళ్ళ ఇద్దరికి అన్నదమ్ములు గొడవ అంట. ఏంటంటే ఇల్లు ఎవరికి రాస్తావు చెప్పు అని. ముసలోళ్ళం మమ్మల్ని చూడాలి కదా, మమ్మల్ని చూసేది లేదు, మమ్మల్ని చూడకపోగా ఉన్నిళ్ళు కూడా ఎవరికి రాస్తావు చెప్పు అని వాళ్ళకే పోటీలు. అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే మనము మన కన్న తల్లిదండ్రులకు మనం ఏం మేలు చేయాలనేటువంటిది గాలికి వదిలేశారు. వదిలేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవటమే ఎంతసేపటికి. మీరు లోకంలో కూడా చూసినప్పుడు నా దగ్గర ఉంది కదా నేను పెడతాను అనే పరిస్థితి లేదు. మీరు ముఖ్యంగా అన్నదమ్ముల్ని కనుక చూసినట్లయితే, అంటే ఇది కొందరికి తప్పుగా అనిపిస్తుంది, మా అన్నదమ్ముల్ని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎట్లా లెక్కేస్తారంటే వాడికి 100 ఇస్తే నాకు 100, వాళ్ళకి 1,00,000 ఇస్తే నాకు 1,00,000. అరే నీకు ఉద్యోగం ఉంది, నీ పరిస్థితి బాగుంది, అదంతా మాట్లాడొద్దు. నువ్వు ఇద్దరిని కనలేదా, ఇద్దరం సమానం కాదా, వాళ్ళకి ఎంత ఇస్తే నాకు అంత ఇవ్వు అంటారు. తల్లిదండ్రుల వైపు నుంచి ఏంటంటే కొంచెం ఎవరైతే వెనకబడ్డారో లేదంటే ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో వాళ్ళను కొంచెం పైకి లేపుదామనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. నా పిల్లలు అందరూ కూడా బాగుండాలని. వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇద్దరిని సమానంగా కన్నావు, నువ్వు ఇద్దరికి సమానంగా ఇవ్వని అంటారు. అంతేగాని ఈవేళ కొంచెం వాళ్ళు వెనకబడ్డారులే వాడికి ఇవ్వు, నా పరిస్థితి బాగానే ఉంది నేను చూసుకుంటాను, నువ్వు నన్ను గురించి మర్చిపోయి వాళ్ళని గురించి ఆలోచన చేయనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. అంటే ఇందులో ఏమిటి అంటే స్వార్థము, నాకు కావాలి. వాళ్ళకి పరిస్థితి బాగలేదు కదండి, వాడికి పరిస్థితి బాగోపోయినా ఎవడాడిని చదువుకోవద్దన్నాడంట. కొంతమంది అన్నదమ్ములు అడుగుతూ ఉన్నారు, వాడిని ఎవడు చదువుకోవద్దన్నారు, మీరు చదివిచ్చారు, నేను చదువుకున్నా, ఉద్యోగం వచ్చింది, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా, వాడు చదువుకోలేదు, సంకనాగిపోయాడు, దానికి నాకేంటి. ఇవాళ ఆడికి ఎక్కువిస్తానంటే వాడు చదువుకోవచ్చుగా, వాడు ఉద్యోగానికి వెళ్ళి ఉండొచ్చుగా. సరే అవన్నీ వెళ్ళలేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ ప్రేమను ఎట్లా చూపిస్తావు. వెనక్కి వెళ్ళిపోయి వీటిల్ని మాట్లాడుతూ ఉన్నారు కానీ, అంటే ఈ పోరాటం అంతా కూడా ఏమిటి అంటే వాడు ఎట్లా పోయినా కానీ, అంటే వాళ్ళ భాషలో వాడు సంకనాగిపోయినా కానీ నాకు మాత్రం నువ్వు ఇచ్చేది ఇచ్చేసే, వాడికి ఇచ్చేది సమానంగా లేవు, వాడి పిల్లలు వెనకబడ్డా పర్లేదు. ఈరోజు మనం ప్రధానంగా ఇప్పుడు మానవ సమాజాల ఎదుగుదలకు పెద్ద అడ్డుబండ అవరోధం ఏమిటంటే ఈ స్వార్థం. ఎప్పుడైతే మనుషుల్లో ఆ ప్రేమ అనేటువంటిది వస్తుందో మన కుటుంబాలు మాత్రం కాదు, సమాజం అంతా కూడా ఎదగగలుగుతాయి. దేవుడు ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను నేర్పించాడు. కానీ దురదృష్టవశాత్తు జనాలు ప్రార్థనకు వచ్చి వెళ్ళటం నేర్చుకుంటున్నారు కానీ ఆ ప్రేమను నేర్చుకోవటం లేదు. ఆ ప్రేమను కనుక నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ మాసిదోనియాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. 10వ వచనంలో వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అలాగుననే మాసిదోనియా అంతటా దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులు మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులను మీరు ప్రేమించుచున్నారు. ఆ ప్రాంతం అంతా ఎవరైనా సరే మనల్ని చూసి భారతదేశంలో ఉన్నటువంటి సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారని అంటారా? మన ప్రేమ విజయవాడ దాటి వెళ్తుందా, సింగనగర్ దాటి వెళ్తుందా? సింగనగర్ దాటి కొంచెం విజయవాడ దాటి కొంచెం ఇప్పుడు మనది ఎన్టీఆర్ జిల్లా కదా, ఎన్టీఆర్ జిల్లా దాటి ఇలాగ మనది ఆంధ్ర రాష్ట్రం దాటి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? మన ప్రేమ ఎంత హద్దులు దాటుతుంది? సింగనగర్ హద్దులు దాటమే కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది మన ప్రేమ, అంతే కదా. అంటే హద్దులు దాటాలి అంటే కొంచెం ఇది కూడా ఉండాలి, ఇది లేకుండా హద్దులేమి దాటు. ఒకసారి కొంతమంది అంటూ ఉంటారు, ఒకసారి ఇలాగనే ఒకళ్ళు ఈ సహాయ కార్యక్రమాల కొరకు 100 రూపాయలు ఇచ్చి దేనికైనా ఉపయోగించండి అని అంటున్నారు. దేనికైనా అంటే నేను అడిగాను, అంటే ఒక్కొక్కరు ఉంటారు 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, చాలా ఇస్తారు, దేనికి ఉపయోగించమంటారు సిస్టర్ అంటే, మీ ఇష్టం బ్రదర్, దేనికైనా ఉపయోగించండి, మీకు తెలుసు కదా దేనికి ఉపయోగిస్తే అవి బాగా ఉపయోగపడితే మీ ఇష్టం అని అంటూ ఉంటారు. అలాగనే ఒకసారి ఒక సోదరులు 100 రూపాయలు ఇచ్చి దేనికైనా ఉపయోగించండి అన్నారు. దేనికైనా అంటే మీ ఇష్టం, దేనికైనా. ఒకసారి నాకు మా సోదరుడు చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. వాళ్ళ పెదనాయన ఎప్పుడు కూడా ఆయనకి, అంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దోడయ్యేదాకా ఎప్పుడు వాళ్ళ పెదనాన్న చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం ఎరగనటువంటి ఒక వ్యక్తి. ఒకసారి పుట్టినరోజుకి అలాగనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకో జీవితంలో మొట్టమొదటిసారి పుట్టినరోజు అని 20 రూపాయలు ఇచ్చాడంట. ఆ 20 రూపాయలను చూసి ఆశ్చర్యపోయి, పెదనాయన ఏం చేయమంటావు అంటే, నీ ఇష్టం, ఏమైనా కొను, టిఫిన్ కొను, బట్టలు కొను, ఏమైనా కొను అంటున్నాడంట. 20 రూపాయలకి బట్టలు వస్తాయా? ఒకసారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అంటే మనము కూడా ఏదైనా పెద్ద మొత్తంలో చేయాలి అని అంటే దానికి పెద్ద మొత్తంలో ధనం మనకు అవసరం అవుతుంది. కాబట్టి మనం విజయవాడలో వరకు సహాయం చేద్దామంటే మన పరిధి 1,000 రూపాయలు సరిపోవచ్చు. కానీ విజయవాడ మొన్నే మనకి ఫ్లడ్ వచ్చింది, మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మనకు ఇక్కడ వరకు చేద్దాము అని అనుకుంటే కూడా కొన్ని లక్షల రూపాయలు సహోదరులు తెచ్చి సహాయం చేశారు.
అదే ₹100 సహాయం కలెక్ట్ అయిందనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి ఛార్జీకి కూడా సరిపోనటువంటి పరిస్థితులు. కొంతమంది ఫోన్ చేసినప్పుడు అలాగనే మాట్లాడారు. మేము ఇచ్చేటువంటి డబ్బులు ఏమవుతాయిలే అని చెప్పేసి అంటే మేము చెప్పాం, మీరు 100 పంపించినా, 200 పంపించినా, 500 పంపించినా అందరి గనక కలిస్తే పెద్ద మొత్తం అవుతాయి. అదే మీ ₹100 మీరు ఎక్కడి నుంచో ఆ శ్రీకాకుళం జిల్లానో, విజయనగరం ఆ చివరి నుంచి రావాలంటే మీకు ఛార్జీ కూడా సరిపోవు. కాబట్టి మనం విడివిడిగా అనుకోండి, చిన్న మొత్తం అయితే మనం ఊరు దాటడానికి కూడా ఛార్జీ కూడా సరిపోవు ఇక్కడ దాకా తీసుకొని రావటానికి. కాబట్టి మనం పెద్ద మొత్తంలో చేయాలి అంటే పెద్ద మొత్తంలో ధనం కూడా అవసరం అవుతుంది, మన గుప్పెలు విప్పినప్పుడే. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఇక్కడ మీరు గమనించినప్పుడు ఏమన్నా అంటూ ఉన్నాడంటే, మాసిదోనియా అన్నంతటా ఉన్న సహోదరులు మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళ ప్రేమ అంతవరకు వెళ్ళింది అంటే వాళ్ళు ఎంత విస్తారంగా చేశారో ఆలోచన చేయండి. కాబట్టి అలాగ చేయగలిగారు కాబట్టే, ఆ ప్రేమను చూపగలిగారు కాబట్టే అది వాళ్ళ హద్దుల్ని దాటగలిగింది. వాళ్ళ ఊరు దాటింది, వాళ్ళ ప్రాంతాన్ని దాటి అదంతా కూడా వ్యాప్తి చెందింది. ఇదంతా కూడా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అంటే దేవుని దగ్గర నేర్చుకున్నారు. కాబట్టి దేవుడు ప్రేమను నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనించామో, దేవుడు మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర నేర్చుకునేటువంటి ప్రేమ, నిజంగా నేను దేవుని దగ్గర ఈ ప్రేమను నేర్చుకున్నాను అంటే మనం మంచి వాళ్ళను ప్రేమించాలి, చెడ్డ వాళ్ళను ప్రేమించాలి, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. ఇటువంటి ప్రేమ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఏదో నేను ప్రార్థనకి వెళ్ళాను, కూర్చున్నాను, లేసి వచ్చానంటే కాదు, మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మనకు మేలు చేసే వాళ్ళను ప్రేమించడం మాత్రమే కాదు, మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళని, అంటే మనకు హాని చేసేటువంటి వాళ్ళను, కీడు చేసేటువంటి వాళ్ళను కూడా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అటువంటి ప్రేమను దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమను నేర్చుకోవాలి అంటే మనము క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. యోహాను సువార్త మనకు తెలియజేస్తూ ఉంటాడు. 13వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. క్రీస్తు ప్రభు శిష్యులకు ప్రేమను నేర్పించాడా అంటే ఎస్, ఆయన ప్రేమను నేర్పించాడు. ఎలా నేర్పించాడు? నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అంటే తను ప్రేమించి చూపించి మీరు ఎలా ప్రేమించాలి అని చెప్పాడు. ఉదాహరణకి ఇప్పుడు మనము చిన్నపిల్లలు మొట్టమొదటి స్కూల్కి పంపిస్తాం, కిండర్ గార్డెన్లో జాయిన్ అవుతారు, శిశు తరగతి అని అంటారు కదా. ఉదాహరణకి వాళ్ళకి ఆలు నేర్పించాలని అనుకున్నాం అనుకోండి. రాసుకొని రా ఇల్లు అంటే అసలు అది ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి మీరు అక్షరాలు చూడండి, అక్షరాలు నేర్పించేటప్పుడు ఒకసారి తెలుగు కూడా మేము మెడ్రాస్లో ఒక సహోదరుడికి తెలుగు నేర్పించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక్కడే పుస్తకం కొనేసుకొని ఆయన ఒక్కడే నేర్చుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంట్రెస్ట్గా. కాకపోతే ఆయన రాసేటప్పుడు ఏం చేశాడంటే మనం ఇక్కడ మొదలుపెట్టి ఇట్లా రాస్తాం అంతేనా, ఆయన ఇక్కడ మొదలుపెట్టి ఇట్లా రాస్తున్నాడు. అట్లా రాస్తే కూడా అయింది, కానీ అట్లా మొదలు పెట్టకూడదు. మనం లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మనము ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు వెళ్తుంది మన లిపి, మన భాష ఎప్పుడు కూడా ఇటు నుంచి ఇటు వెళ్తుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే ఏ అక్షరాన్నైనా ఇటువైపు మొదలుపెట్టి ఇటువైపుకు ముగిస్తాం, అప్పుడు వెంటనే పక్క అక్షరానికి వెళ్తాం. అంతేగాని ఇక్కడ మొదలుపెట్టి ఇటు ముగిస్తే ఇటు వెళ్ళాలా? అంటే కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు రాసేటువంటి లిప్పులు కూడా కొన్ని ఉన్నాయి, కానీ మనది అలాంటిది కాదు. కాబట్టి మనం అక్షరాన్ని ఎప్పుడు కూడా మనం ఎడం చేతి వైపు ప్రారంభిస్తాం, కుడి చేతి వైపుకు వెళ్తూ ఉంటాం. అంటే ఆయన ఏం చేశాడంటే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలి అనేటువంటిది ఆయన ఏమీ దాన్ని పరిశీలన చేయలేదు. అదే ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా రాస్తుంటే ఇలా చూశారనుకోండి, వెంటనే ఎక్కడ మొదలు పెట్టారు, ఎట్లా తిప్పుతూ ఉన్నారు, ఎట్లా వెళ్తూ ఉంది, ఎక్కడ ముగిస్తూ ఉన్నారు వెంటనే అర్థమవుతుంది. అందుకనే మనకు చూసి నేర్చుకోవటం అనేటువంటిది చాలా చాలా సులభం. చూడకుండా ఒక పని నేర్చుకోవాలి అంటే చాలా కష్టం. మీరు అందుకనే పుస్తకాలు చూసి చదివి నేర్చుకోవటం అనేటువంటివి ఒక పట్టాన అయ్యేవి కాదు. ఒకప్పుడు ఈ వీడియోలు లేనప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎందుకు అంత ఫేమస్ ప్రాచుర్యం పొందింది అంటే యూట్యూబ్లో ఆ వీడియో అంటే మనం కళ్ళతో చూస్తూ ఉంటాం. కళ్ళతో చూసేటప్పుడు ఏంటంటే మనం దాన్ని బాగా నేర్చుకుంటాం. అంటే ఒకవేళ మన ఎదురుగా ఉండి నేర్పినా, ఎదురుగా లేకుండా ఒకవేళ వీడియో రికార్డ్ చేసి పెట్టినా కళ్ళతో చూసేటప్పుడు మనం బాగా నేర్చుకోగలుగుతాం. అదే కళ్ళతో చూడకుండా ఒకవేళ పుస్తకంలో రాసి పెడితే, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను,
వంటలు రానటువంటి ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఎట్లా మరి రేపు కాపురానికి వెళ్తే వంట చేయమంటారంటే ఏం బాధ లేదు, నీకు వంటలు ఎలా చేయాలనేటువంటి పుస్తకం, శాకాహార వంటలు మాంసాహార వంటలు ఉంటాయి కదా, పుస్తకం ఇచ్చాను, మీ ఆయన ఏ కూర చేయమంటే ఇందులో చదువుకో చేసే, ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయని చెప్పేసి తల్లి చెబితే ఇంకేముంది పుస్తకం పట్టుకొని ధైర్యంగా మొదలు ఆమె వెళ్ళిపోయింది. వంకాయ కూర చేయమని చెప్పేసి అంటే వంకాయ కూర పుస్తకంలో ఉన్నట్లుగానే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని పుస్తకంలో ఉన్నట్లుగానే మొదలుపెట్టి మొత్తం అంతా చేసిన తర్వాత అది వంకాయ కూర అవ్వలేదు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి, అమ్మ ఏంటి నువ్వు చెప్పిన పుస్తకం ప్రకారం అంతా చేస్తే వంకాయ కూర అవ్వలేదంటే, ముక్కలు కోసావా, పొయ్యి మీద పెట్టావా, నూనె వేసావా, కారం వేసావా, అన్నీ వేసా అంటే అయిపోలే వంకాయ కూర, ఇంతకీ కింద పొయ్యి వెలిగించావా అంటే వెలిగించలా, పుస్తకంలో అది రాయలేదు పొయ్యి వెలిగించమని. అంటే ఈ పుస్తకాల్లో రాసే అంతా కూడా అలానే ఉంటాయి, సగం రాస్తారు సగం అంటే పొయ్యి వెలిగించు అన్న సంగతి రాయాల్సిన అవసరం లేదు, అది మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే జాగ్రత్తగా అక్కడ రాసిన ప్రకారమే చేస్తారు, మళ్ళీ వంట చెడిపోయిద్దేమో అని. ఆమె ఏం చేసిందంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారో వంట అక్కడి నుంచి మొదలుపెట్టింది. కానీ అదే ఒకవేళ మనం లైవ్లో వీడియో కళ్ళతో చూసామనుకోండి, అక్కడ ఒక పాన్ పెట్టడమో లేకపోతే ఏదో ఒక పాత్ర పెడతాడు, వెంటనే పొయ్యి వెలిగిస్తాడు, ఇక పొయ్యి వెలిగించని రాయాల్సింది లేదు. ఒకవేళ వాళ్ళు వెలిగించకపోతే వాళ్ళకు కూడా వంట అవ్వదు, అది వంకాయ కూర అవ్వదు. కాబట్టి మనం కళ్ళతో ఎప్పుడైతే చూస్తామో కళ్ళతో చూసేటప్పుడు చాలా బాగా నేర్చుకుంటాం. ఉదాహరణకి మీరు కొన్ని వంటలు చేసేటప్పుడు చూడండి, కొన్ని వంటలు చేసేటప్పుడు గరిటె పెట్టి అలా కలబెట్టేయకూడదు, కలబెడితే మొత్తం పాడైపోతుంది. ముఖ్యంగా చేపల కూర వండేటప్పుడు గరిటె పెట్టి కనుక అలా తిప్పేశారనుకోండి, ముక్కలు ఇక అక్కడ ముక్కలు ఉండవు, మొత్తం కూడా ఉప్మాలాగా అయిపోతుంది. అందుకని కొంతమంది చేపల కూర చేసేటప్పుడు ఏం చేస్తారంటే పాత్ర ఇలా తిప్పుతూ ఉంటారు. ఇవన్నీ మనకు పుస్తకాల్లో రాయాలంటే అవ్వో. కాబట్టి మనం కళ్ళతో ఎప్పుడైతే చూస్తామో కళ్ళతో చూసేటప్పుడు చాలా బాగా నేర్చుకోగలుగుతాం, అంటే లైవ్లో మనం చూసినప్పుడు చాలా బాగా నేర్చుకోగలుగుతాం. క్రీస్తు ప్రభు ఆయన శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చి ఆయన మన మధ్యలో జీవించి ఆ ప్రేమ ఎట్లా చూపించాలి అనేటువంటిది లైవ్లో వాళ్ళకి చూపించాడు, వాళ్ళకి చూపించి వాళ్ళకి నేర్పించాడు. ఇప్పుడు ఈ నేర్చుకున్నటువంటి వాళ్ళు తరువాత తరానికి అలాగా భూమి మీద ఆ ప్రేమను నేర్పుతూ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇది అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అది క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ప్రారంభమైంది. 13వ అధ్యాయం 34 వచ్చిన యోహాను సువార్త ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు, గమనించండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎట్లయితే ప్రేమించానో అలా ప్రేమించండి. అంటే ఒక పని ఇలాగా ఇప్పుడు ఇలా రాసి ఇదిగో ఇట్లా రాసుకొని రా ఎల్లు అని చెప్పేసి అన్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక పని ఏదైనా చేసి చూపించి నువ్వు ఇట్లా చేయి అని చెప్పారనుకోండి, ఇక ఆ తర్వాత అట్లా చేస్తాం. అంతేగాని చెయ్యకుండా చెయ్యంటే మనకి రాదు. అందుకని మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏం చేస్తామంటే ముందు కొంచెం చేసి చూపించి ఇదిగో ఇక ఇట్లా చేసుకొని రా అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఏ పనైనా నేర్పించేటప్పుడు నేర్పే వాళ్ళు ఏం చేస్తారంటే మొదట దాన్ని ఎట్లా చేయాలో వీళ్ళు చేసి చూపించి ఇదిగో ఇట్లా చేసుకొని రా అని చెప్పేసి అంటారు. అట్లా చేసుకొని రా అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు అది వాళ్ళు చేయటానికి అవకాశం ఉంటుంది. అసలు చూపించకుండా చేసుకొని రా అంటే ప్రేమ అనేటువంటిది ఎలా ఉంటుందో ఆయన చూపించకుండా మీరు ఇలా ప్రేమించండి అలా ప్రేమించండి అని పుస్తకాలు చెప్పుంటే నిజంగా అది మనుషులకి అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ కూడా మీరు లోకంలో కనుక చూసినట్లయితే మనుషుల ప్రేమలన్నీ కూడా స్వార్థంతో నిండిపోయినటువంటి ప్రేమలు. కానీ ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎట్లా ఉంటుందో మనుషులకు ఆయన పరిచయం చేశాడు, దాన్ని నేర్పించాడు, ఆయన జీవించి చూపించాడు. నిజంగా ప్రపంచానికి ఎక్కడా ప్రేమ బాగా అర్థమైందంటే క్రీస్తు సిలువలో మరణించేటప్పుడు కూడా ఎవరైతే ఆయన్ని సిలువ వేయండి అని అరిచి కేకలు పెట్టి మనకు మార్కు సువార్తలో చెప్తూ ఉంటాడు, గెలిచినటువంటి కేకలు. ఆయన సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు వాళ్ళ కేకలే గెలిచినాయి. వాళ్ళు అలాగా అరిచి కేకలు పెట్టి ఏ పాపము చేయనటువంటి ఆయన్ను సిలువ మరణానికి అప్పగిస్తే వాళ్ళ మీద 1% కూడా ద్వేషం లేదు ఆయనకి, వాళ్ళ మీద అసలు పగే పెట్టుకోలేదు. అదే ఈరోజు మనమైతే చంపటం కాదు, మనకి ఏదన్నా హాని చేశారనుకోండి, పోనీ ఏదన్నా నష్టం కలిగించారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, పైకి మాట్లాడకపోయినా పలానోళ్ళ వల్ల అన్నమాట నాకు ఇదంతా కూడా కలిగింది, సరే రాని బంతి మన కోర్టుకు రాని తందాం అప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. మనకి సామెతలు కూడా దానికి తగ్గ సామెతలు భలే ఉంటాయి. ప్రతి కుక్కకి కూడా ఒక రోజు వస్తుందని.
ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. నా రోజు రాని అంటే మనం కుక్క అని అనుకోము, కానీ నా రోజు నాకు వస్తుందిగా రాని, అప్పుడు చెప్తాను నీ పని అని ఎదురు చూస్తూ ఉంటాం. అవును కదా? లోకం అలానే చేస్తుంది. కాబట్టి లోకం దగ్గర మనం నేర్చుకున్నాం అనుకోండి, నీకే కాదు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. నాకు వస్తుంది అవకాశం, అప్పుడు చూపిస్తాను నేనేంటో అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు నేను అప్పుడు చూపిస్తా అనుకున్నాడా? అసలు ఆయనలో వాళ్ళ మీద 1% కూడా ద్వేషం లేదు. ఎట్లా మనకు అర్థమవుతుందంటే, ఆయన సిలువ వేయబడేటువంటి పరిస్థితిలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నటువంటి ఆ మాటలు ఉన్నాయి కదా. నిజంగా ప్రపంచం ఆశ్చర్యపోయినటువంటిది ఏమిటంటే, సిలువ మరణం చాలా భయంకరమైనటువంటి వేదన. ఒకసారి ఎదుటి వాళ్ళు మనకి ఎంత పెయిన్ కలిగిస్తారో మనం వాళ్ళని అంత బాగా గుర్తుపెట్టుకుంటాం. అంటే మంచి చేయటానికి కాదు, వాళ్ళ మీద మనకు పగ అంత రగిలిపోతుందన్నమాట. ఎంత పెయిన్ మనకి ఎక్కువైతే మన పగ కూడా అంత ఎక్కువ అవుతుంది. కానీ క్రీస్తు ప్రభు సిలువలో మరణించి చాలా వేదన చూసినప్పటికి కూడా వాళ్ళ మీద 1% కూడా పగ పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు. పెట్టుకోకపోగా వారిని ప్రేమించాడు ఆయన. ఏడ్చేటువంటి వాళ్ళ కొరకు కూడా చెప్పాడు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నిజంగా ప్రపంచం ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, ఇంత ఆయన్ని హింసిస్తున్నా కానీ ఆయన వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం చూపించలేదు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? అవును, నిజమే. నిస్వార్థమైనటువంటి ప్రేమ, కీడు చేసేటువంటి వాళ్ళను కూడా ప్రేమించేటువంటి ప్రేమ ప్రపంచానికి అక్కడ పరిచయం చేయబడింది. మీరు కావాలంటే చరిత్రలో ముందుకు వెళ్ళి అట్లా ప్రేమించినటువంటి వ్యక్తులు, అట్లా ప్రేమను చూపినటువంటి వ్యక్తులు ఉంటారేమో చూడండి. ప్రపంచం ఈరోజు క్రీస్తు ప్రభు వెనకాల ఎందుకు వెళ్తుంది అంటే, ఇదంతా కూడా చూసి, స్వార్థం అంతా కూడా చూసి 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 చీ అనిపిస్తుంది జనాలకి. చీ, ఏం బతుకులు, ఇది కూడా ఒక బతుకేనా మనిషిగా? కాబట్టి మనం ఇలా బ్రతకొద్దు, ఒక ఉన్నతమైనటువంటి జీవితం జీవిద్దాం, మనిషిగా ఒక ఉన్నతమైన విలువలు నేర్చుకుందాం. ఎవరు నేర్పుతారు అది అంటే, అది నేర్పినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు ప్రపంచానికి. కాబట్టి ఆయన వెనకాల వెళ్తున్నారు. దాన్ని ఏదో కొంతమంది మతం మార్పిడి అని చెప్పేసి అనవచ్చు. అదేమి మతం అనేటువంటి దృష్టిలో వాళ్ళు చూస్తున్నారు, కానీ ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రపంచానికి తాను చనిపోతున్నా కానీ ఆ చంపుతున్న వ్యక్తులను కూడా ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యుల్ని ఏమడుగుతున్నాడంటే, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అప్పుడు దాకా ఎట్లా ప్రేమించాడో, ఆయన ఇంకా బ్రతికున్నాడు, ఇక మీదట కూడా ఆయన ఎట్లా ప్రేమించబోతాడో దాన్ని కూడా ఆయన చూపించబోతూ ఉన్నాడు. ముందుగానే ఆయన వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అలాగ మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. కాబట్టి క్రీస్తు ప్రభు మనకి ఎలాంటి ప్రేమను నేర్పిస్తున్నాడు, ఎలాంటి ప్రేమను మనల్ని నేర్చుకోమన్నాడు అంటే, ఆయన ప్రేమించినటువంటి ప్రేమ, ఆయన ఎలాంటి ప్రేమను చూపించాడో అటువంటి ప్రేమ ప్రార్థనకు వచ్చేటువంటి ప్రతి క్రైస్తవురాలు నేర్చుకోవాలి. అంతేగాని లోకంలో చూపించే ప్రేమ కాదు. ఒక్కోసారి మనం ఏమంటామంటే, నేను ఇంతే అని అంటూ ఉంటాం. నేను ఇంతే అంటే కుదరదు. ఒకవేళ లోకంలో కుదురుతుందేమో కానీ క్రైస్తవ్యంలో కుదరదు. అసలు క్రైస్తవ్యము అంటేనే ఏమిటి అంటే, మనల్ని మనం ఉపేక్షించుకొని మనం మన సిలువెత్తుకొని ఆయన్ని వెంబడించేటువంటి, ఆయన్ని వెంబడించే అంటే నేను ఇటు రాను, నా దారిలో నేను వెళ్తానంటే కుదరదు. నువ్వు ఆయన్ని వెంబడించాలంటే ఆయన ఎలాగైతే జీవించాడో అటువంటి జీవితం నేను నేర్చుకుంటాను అంటేనే నువ్వు క్రైస్తవురాలుగా ఉంటావు. నేను నీ బాటలో రాను, నేను నా దారిలో వెళ్తానంటే, మీరు లోకంలో కనుక చూసినట్లయితే కొంతమంది ఒకళ్ళు నడిచిన బాటలో నడవటానికి ఇష్టపడు ఇతరులు. అంటే మనకు లోకంలో చూసినప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ రూల్స్ అని అంటూ ఉంటారు. నాకు నా సొంత రూల్స్, నేను ఎవరి రూల్ ఫాలో అవ్వనని. ఒకవేళ అది కొటేషన్ వినటానికి బాగుంటుందే కానీ క్రిస్టియానిటీలో నీ ఓన్ రూల్స్ నీకు ఎక్కడ లేవు. నీవు ఏ రూల్స్ ఫాలో అవ్వాలంటే 100% కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నువ్వు క్రీస్తు ప్రభు రూల్స్ ఫాలో అయిపోవాల్సిందే. ఇక్కడ నీకు అంటూ ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటంటే నీకంటూ ఏ విధమైన స్వేచ్ఛ ఉండదు. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు ఒక బాండ్ సర్వెంట్వి. అంటే నువ్వు ఆయనకు లోబడి జీవించవలసినటువంటి వాడివి. నువ్వు ఆయనకు లోబడి జీవించి ఆ జీవితంలో సంతోషాన్ని గనక నేర్చుకుంటే నువ్వు అక్కడ ఉండగలుగుతావు. నిజంగా ఏంటండి శత్రువుని ప్రేమించమంటున్నాడు, నా వల్ల కాదండి నా శత్రువుని ప్రేమించటం, నేను ఎట్లయినా వాడి తాట తీస్తా, వాడు అంతు చూస్తా అని అనుకుంటే నీకు ఇక్కడ పనికిరాదు, నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు. ఇవాళ రేపు కనుక చూసినట్లయితే ఈ ఎదుటి వాళ్ళని తాట తీస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానంటే వీళ్ళు కొడతారు, అబ్బా ఈయన కదా మగోడు అంటే అని.
వాస్తవంగా అది కాదు హీరోయిజం అనేది. కొడితే కొట్టడం అనేది ఎవడైనా చేస్తాడు, కానీ కొడితే కూడా కొట్టకుండా అలాగా మౌనంగా ఉండగలగటము అందులో ఉంటుంది. మన ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఉండటం, అది చాలా గొప్ప పని. కొడితే తిరిగి కొట్టడం, తిడితే తిరిగి తిట్టడం చాలా ఈజీ. అది నువ్వు ఒకటి కొడితే రెండు కొట్టడం చాలా ఈజీ. కానీ నేను కొట్టిన తర్వాత కూడా నువ్వు ఏమనకుండా నీ ఎమోషన్స్ అన్నీ కూడా నువ్వు కంట్రోల్లో ఉంచుకొని అలా ఉండాలి అంటే అది అయ్యే పని కాదు. లోకంలో మీరు చూడండి, వాడు 10 దెబ్బలేస్తే నేను ఒకటే లేకపోతున్నాను అంటాడు. అంటే వేయలేకపోయినోడిని అని తెలిసినా కానీ నేను వెయ్యాలి ఎంతో కొంత, అది చాలా ఈజీ పని. కానీ నువ్వు 10 దెబ్బలు వేయగలిగిన వాడివి కూడా నువ్వు ఏమి వేయకుండా నువ్వు ఆగగలిగితే అది కదా అసలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటము. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు నేర్పినటువంటి జీవితం ఏమిటి అంటే ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని నేర్పించాడు. ఆయనకు లోబడి జీవించేటువంటి ఆ జీవితం. మనము ఎట్లాంటి ప్రేమను నేర్చుకోవాలంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆ ప్రేమ కూడా ఎంత పూర్తిగా ఆయన ప్రేమించగలిగాడు అంటే మనం గమనిస్తూ ఉంటాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను. ఎటువంటి ప్రేమను క్రీస్తు ప్రభు నేర్పిస్తున్నాడు అంటే డబ్బులు ఇచ్చే ప్రేమ కాదు, అంటే డబ్బులు ఇవ్వద్దని కాదు. అంటే కొంతమంది ప్రేమ ఏమిటి అంటే ఇంతవరకు డబ్బులు ఇచ్చకపో అని అంటారు, అంతవరకే. కానీ క్రీస్తు ప్రభు ప్రేమ ఎంతవరకు అంటే ఆయన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాడు, చివరికి ఆయన ప్రాణం కూడా ఇచ్చేసాడు. ఈరోజు మనం ఎంత ప్రేమించాలి అంటే మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయటం మాత్రమే కాదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళకి భూములైనా ఇండ్లైనా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అమ్మేస్తే అక్కడ పాదాల దగ్గర పెట్టారు. ఉన్నదంతా ఇచ్చేయటం మాత్రమే కాదు, మన ప్రాణం కూడా మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. 3వ అధ్యాయం 16వ వచనం ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఆయన ఎట్లయితే ప్రేమించాడో మనల్ని కూడా అలానే ప్రేమించమన్నాడు, ఆ ప్రేమను నేర్చుకోమన్నాడు. కాబట్టి మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ప్రశ్న, ఎంతమంది ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు తమ సహోదరుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాళ్ళుగా ఉంటారు? అటువంటి ప్రేమను ఎంతమంది నేర్చుకుంటూ ఉంటారు? కొన్ని ప్రాణం కాదు కానీ నాకున్నదంతా ప్రాణాన్ని మాత్రం ఇవ్వను కానీ మిగిలిందంతా ఇస్తానండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రాణం అంటే కష్టం కానీ ప్రాణం మాత్రం అడగొద్దు, ఇది పక్కన పెట్టుకుంటాను, కావాలంటే మిగిలిందంతా ఇచ్చేస్తాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రాణం పక్కన పెట్టుకుంటారు, ఉన్నదంతా పక్కన పెట్టుకుంటారు, ఇంకేమన్నా ఉంటే ఇస్తానంటారు. ఏముంటే తీయటి మాటలు తప్ప. ఇవాళ రేపు ఎదుటి వాళ్ళ కొరకు మనం ఏదన్నా ఇవ్వగలుగుతాము అంటే రూపాయి ఖర్చు లేని మాటలు ఉంటాయి కదా, అమ్మా అయ్యా బాగున్నావా, అట్లున్నావా ఇట్లున్నావా తిన్నావా, అట్లా ఉండకూడదు నాయన, మంచిది కాదు, ఆకలితోటి ఎల్లు తిను, టైంకి ఇంత తిను, ఒక ముద్ద తిను అని అంటారు. పెట్టరు వీళ్ళేమి. కాబట్టి ఇటువంటి మాటలు ఉంటాయి కదా, ఈ మాటలు చెప్పాలంటే మాత్రం బ్రహ్మాండంగా చెప్తూ ఉంటాం. కానీ మనకు క్రీస్తు నేర్పినటువంటిది ఏమిటి అంటే మనము మన ప్రాణములు కూడా పెట్ట బద్దులమై ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. యోహాను సువార్తలో మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు శిష్యులతోటి. 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చెప్తూ ఉంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. ప్రేమ అనేటువంటిది ఎక్కడ చూపించాలంటే ఎట్లా చూపించాలి? తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాలి. మీకు ఇంగ్లీష్లో ఒక పాట కూడా ఉంటుంది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. మనకి ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు యేసుక్రీస్తు అనే ఒక పాట ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాలి. మంచి స్నేహితుడైతే ఒకళ్ళు అడిగారు, అయితే నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నాకు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అంటున్నారు. నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరనే తర్వాత ఆలోచన చేద్దు, కానీ ఇంతకీ నువ్వెవరికన్నా మంచి ఫ్రెండ్గా ఉన్నావా అది ఫస్ట్ ఆలోచన చేసుకో. నువ్వెవరి కొరకైనా ప్రాణం పెడతావా? ఒకవేళ నువ్వెవరి కొరకైనా ప్రాణం పెడితే నువ్వు వాళ్ళకి మంచి ఫ్రెండ్గా ఉన్నావు,
నీ కొరకు ప్రాణం పెట్టడం తర్వాత ఆలోచన చేద్దాం. మొదట ఏమిటి అంటే మనమే మంచి స్నేహితుడిగా లేము. కానీ ఇందాక మనం చదివాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఎప్పుడైతే మనం ప్రాణం పెడతామో అప్పుడు మనం మంచి స్నేహితులు. నిజంగా ప్రాణమే ఇవ్వగలిగితే ఇంక ఇవ్వలేనిది ఏముంటుంది? పలానా వాళ్ళ కొరకు నేను ప్రాణమే ఇస్తాను అని అన్నారనుకోండి, ఉదాహరణకి దేవుని కొరకు నేను ప్రాణమే ఇస్తాను అని అన్నారనుకోండి, ఇంక ఇవ్వలేనిది ఏముంటుంది? దేవుని కొరకు నువ్వు 1 గంట ఇవ్వగలవా, లేకపోతే 1 రోజు ఇవ్వగలవా అని ఇక మనం అడగాల్సిన అవసరం లేదు. అవన్నీ చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న విషయాలు. దేవుని కొరకు నా ప్రాణమే ఇస్తాను అని అన్నారనుకోండి, దేవుని కొరకు నువ్వు గంట ఇవ్వగలవా, రోజు ఇవ్వగలవా, నీ ఉద్యోగం ఇవ్వగలవా, 100 రూపాయలు ఇవ్వగలవా, 1000 ఇవ్వగలవా, 1,00,000 ఇవ్వగలవా, నీ ఆస్తి ఇవ్వగలవా? ఇవన్నీ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ప్రాణమే ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే అన్నామో ఇక ఇవన్నీ నథింగ్. వాటిని మనం ధారాళంగా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం. కానీ ఈరోజు క్రైస్తవులు కనుక చూసినట్లయితే ఆదివారం 2 గంటలు ఇవ్వటం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎలాగ ప్రాణం పెట్టేవాళ్ళు? ఇంకా ఆదివారం 2 గంటల సమయం ఇవ్వలేక ఆలస్యంగా వచ్చేవాళ్ళు, 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వచ్చేవాళ్ళు, ఆయన సమయాన్నే తీసుకునేవాళ్ళు. ఇంకా ఏ రీతిగా ఆయన కొరకు ప్రాణం ఇస్తారు? ఇచ్చే పరిస్థితి ఉంటుంది అసలు? కానీ క్రీస్తు ప్రభు ఏమడుగుతున్నాడంటే, ఊరికినే వచ్చి ఆదివారము కూర్చొని వెళ్ళేటువంటి క్రైస్తవులను ఆయన ఎప్పుడూ అడగలేదు. అసలు అటువంటి క్రైస్తవ్యాన్ని ఆయన నేర్పలేదు. మరి ఎటువంటి క్రైస్తవ్యాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంటే, తన కొరకు ప్రాణం పెట్టేటువంటి వాళ్ళగా ఉండాలి. ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన ప్రాణం పెట్టమన్నాడు. అయితే తన కొరకు మాత్రమే కాదు, మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టాలి. కాబట్టి ఎదుటి వాళ్ళను మనం నిస్వార్థంగా ప్రేమించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈ ప్రేమను ఆయన చూపించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడూ కూడా లేడు. కాబట్టి మనం మన స్నేహితుల నిమిత్తము ప్రాణం పెట్టడం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలు కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఈ గుణాన్ని గురించి తెలియజేస్తూ ఇటువంటి ఒక స్వభావం అనేటువంటిది క్రైస్తవులు కలిగి ఉండాలి అని పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఈరోజు క్రైస్తవ్యం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, కేవలం ఆదివారం అటెండెన్స్ మాత్రమే కాదు నేర్చుకోవాల్సింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్తూ 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనం మనం చూసినప్పుడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అంటే దేవుడు ఎట్లా అయితే నడుచుకున్నాడో మనల్ని అట్లా నడుచుకోవాలని చెప్పేసి అంటున్నాడు. ఎవరు అట్లా నడుచుకుంటారు అంటే, ప్రియులైనటువంటి పిల్లలు, డియర్ చిల్డ్రన్ అని అంటూ ఉంటాడు ఆంగ్లంలో. డియర్ చిల్డ్రన్, డియర్ అంటే ప్రియులు, ప్రియులైనటువంటి పిల్లలు. ఎవరు ప్రియులు? ప్రియులంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, అంతే కదా. ఎవరైతే ఇష్టలో వాళ్ళని ప్రియులు అని అంటారు. మై డియర్ అని అంటూ ఉంటారు. అంటే నా ప్రియమైన. దేవునికి ఎవరు ప్రియమైన వాళ్ళు? స్వార్థం ఉన్నవాళ్ళు, అసూయ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ ప్రియమైనటువంటి వాళ్ళు. లోకస్వార్థలోనే మనకు అర్థమైపోతుంది. తనకి చాలా విస్తారమైన పంట పండినప్పుడు ఎవరికి ఏమీ పెట్టకుండా, తనకున్న కోట్లు సరిపోవని ఆలోచన చేసి వాటిని పగలగొట్టి అంతకంటే పెద్దవాటిని కట్టించి అందులో పోసుకుంటానో అని ఆలోచన చేసి చివరికి ఆయన అనుకున్నట్లుగానే పెద్దవాటిల్ని అవన్నీ పగలగొట్టి పెద్దవాటిని కట్టించి అందులో పోసుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, నువ్వు తిను త్రాగు సుఖించు అని ఈయన ప్లాన్ ఏం చేసుకుంటే, దేవుడు ఆయన ఒక ప్లాన్ చేశాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి అంటే. ఇప్పుడు ఆయన దేవునికి ప్రియునిగా ఉన్నాడా లేడా? అస్సలు అటువంటి వాళ్ళని దేవుడు భూమి మీదే ఉంచదలుచుకోలేదు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవునికి స్వార్థం అనేటువంటిది అస్సలు ఇష్టం ఉండదు. మనం ఎప్పుడైతే స్వార్థపరులుగా ఉంటామో అప్పుడు దేవునికి మనం అస్సలు నచ్చం. పోనీ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీకు ఒక స్వార్థపరుడు ఒకవైపు,
లేదంటే నలుగురికి మేలు చేసేటువంటి మనిషి ఒకవైపు ఉన్నారనుకోండి. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఇస్తారు? ఏదైనా సాయం చేయాలనుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నారు. ఎవ్వరికి పెట్టకుండా ఇంట్లో దాచిపెట్టుకునే వాడికి ఇస్తారా? ఇప్పటికే ఉన్నదంతా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఇస్తారా? వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మీరు ఎవరికి ఇస్తారు? ఈయనకి ఇస్తే చక్కగా ఎవరికి పెట్టకుండా దాచిపెట్టుకుంటాడు, నేను ఆయనకే ఇస్తానంటారా? అస్సలను. ఎందుకాడికి ఉన్నదే దాచిపెట్టుకుంటే ఇస్తే తీసుకెళ్ళి పెట్టుకోవడం తప్ప ఎవరికన్నా ఉపయోగపడతాడా అని అంటాం. అదే నలుగురికి ఉపయోగపడేటువంటి వ్యక్తి, నలుగురికి మేలు చేసే వ్యక్తి అనుకోండి, అటువంటి వ్యక్తికి మనం ఇస్తాం. ఇక్కడ దేవుని వైపు నుంచి కూడా మీరు ఆలోచన చేయండి. దేవుడు కూడా మనం ఒకవేళ స్వార్థపరులుగా ఉన్నాం, ఒకవైపేమో నలుగురికి పంచేటువంటి మేలు చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలంటే ఆయన ఎవరికి ఇస్తాడు? ఇక్కడ క్రైస్తవులతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు స్వార్థపరులుగా ఉండి విపరీతంగా ప్రార్థన చేస్తారు. దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, నాకు ఒక మంచి ఉద్యోగం, నాకు ఒక మంచి జీతం, నీకేమిచ్చినా నువ్వు దాచిపెట్టుకోవటమేగా, నీకెందుకు ఇవ్వాలి? ఆయన ఆలోచన చేయడా? నువ్వెంత ప్రార్థన చేసినా కానీ నీకు ఏమిచ్చినా నువ్వు దాచిపెట్టుకోవటమేగా. నా వ్యాపారం దీవించంటావు, నిన్ను ఎంత దీవించినా నువ్వు దాచిపెట్టుకోవటమేగా. నువ్వు ఎవరికన్నా ఉపయోగపడేవాడివైతే, నువ్వెవరికైనా మేలు చేసేవాడివైతే నీకు దేవుడు ఇస్తాడు. కానీ నువ్వెవ్వడికి మేలు చేయకుండా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించని ఎంత మొరపెట్టుకున్నా కానీ స్వార్థపరులను దీవించడం వల్ల ఉపయోగమేమీ లేదు. కాబట్టి మనం ఎప్పుడు దేవునికి ప్రియులుగా ఇష్టలుగా ఉంటామంటే ఇక్కడ చెప్తున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీరు ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకుంటారో అప్పుడు మీరు ప్రియులైనటువంటి పిల్లలుగా ఉంటారు. అంటే దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఇష్టపడతాడంటే మనం ఆయన్ని పోలి నడుచుకుంటే ఆయన ఇష్టపడతాడు. మనం ఆయన్ని పోలి నడవలేదనుకోండి ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనలో స్వార్థం లేదు, కానీ మనం స్వార్థపరులుగా బ్రతుకుతూ నన్ను దీవించంటే నన్ను దీవించడు. ఆయనలో అసూయ లేదు, కానీ మనం అసూయ పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళని ద్వేషిస్తూ నన్ను దీవించు అంటే దీవించడు. కాబట్టి దేవునికి నేను ఎప్పుడు ఇష్టమైన బిడ్డగా ఉంటాను అంటే నువ్వెప్పుడైతే నువ్వు ఆయన పోలి నడుచుకుంటావో అప్పుడు నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటావు. 2వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమించి. ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇంతకుముందే మనం గమనించాము, ప్రేమ అనేటువంటిది త్యాగం చేస్తుంది, ఇస్తుంది. తన ప్రాణం కూడా ఇచ్చాడు. మంచి స్నేహితుడైతే తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. ఆయన మనకు ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు, కానీ మన వైపు నుంచి ఆయనకు ఒక మంచి స్నేహితుడిగా లేము. ఆయన మనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, కానీ మనం మాత్రమో ఒక బ్యాడ్ ఫ్రెండ్ అన్నమాట ఆయనకి. ఒకసారి మనకు అడుగుతూ ఉంటారు, నీకున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అంటే మనం చెప్పగలుగుతాం. గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎవరో చెప్పంటే ఒక్కొక్కరు గుడ్ ఫ్రెండా, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఉన్నాడు కానీ వాడు అంత మంచోడు కాదు. ఒక్కోసారి మీరు గమనించండి, మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అందులో మంచి ఫ్రెండ్ ఎవడు చెప్పంటే ఇవాళ లోకంలో ఒక లిస్టు కనుక వేస్తే ఒకళ్ళు చెప్తున్నా వాడు అంత మంచోడు కాదు, వీడు మంచోడు కాదులే. అలాగే ఇక ప్రతి ఒక్కరిని మంచోడు కాదండి, ఇంకా మంచోడు ఎవడున్నాడు? కానీ అంటున్నాడు, నిజంగా చెప్పాలంటే మంచోడు ఎవడూ లేడండి ఇందులో అంటున్నాడు. ఫ్రెండ్స్ లిస్ట్ అయితే ఉంది కానీ ఇందులో మంచోళ్ళ లిస్ట్ ఎవడూ లేడు. కానీ ఒకళ్ళు ఉన్నారు, ఎవరైనా అంటే యేసు, ప్రభు అయినటువంటి యేసు. ఆయన మనందరికీ కూడా మంచి స్నేహితుడు. కానీ నిజమేమిటి అంటే ఆయన మనకు మంచి స్నేహితుడు, కానీ మనం మాత్రం ఆయనకి చెడ్డ స్నేహితుడు. ఎందుకంటే మనం బ్యాడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడైతే స్నేహితుని కొరకు తన ప్రాణం పెడతాడు. ఆయన తన ప్రాణం పెట్టి నేను మంచి స్నేహితుడిని అని రుజువు చేసుకున్నాడు. కానీ మనల్ని ప్రాణం పెట్టమంటే కాదు, ఆదివారం 2 గంటలు ఇవ్వమంటే కూడా నేను ఇవ్వలేను నీకు అని అంటున్నాం. ఇంతకంటే బ్యాడ్ ఫ్రెండ్ ఎవడైనా ఉంటాడా? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తికి 2 గంటలు నేను ఇవ్వలేను అని అంటున్నారు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తికి మన జీవితంలో అసలు భాగమే ఇవ్వటం లేదు. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక వారంలో ఎంతసేపు టీవీ చూస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక వారానికి నాకు చెప్పొద్దు, పైకేం చెప్పొద్దు, మీరే లోపల లెక్కేసుకోండి. ఒక రోజుకి ఎంతసేపు టీవీ చూస్తాం? బాగా చూస్తే ఒక 5 నిమిషాలు, అంతేనా? చూడరా, 5 నిమిషాలు చూసే వాళ్ళు ఎవరు లేరా? ఒకళ్ళు అంటున్నారు, ఏం సరిపోయిద్దండి 5 నిమిషాలన్నీ?
సరే ఒక 10 నిమిషాలు, అది కూడా చాలదు. కనీసం ఒక సీరియల్ చూడాలంటే కూడా ఎంత టైం పెట్టాలి? అస్సలు సీరియల్ ఎవరికి తెలియదుగా ఎంతసేపు వేస్తారనేది. కనీసం ఒక సీరియల్ చూడాలంటే కూడా ఒక అరగంట, అంతే కదా. మనకి ఇష్టమైన సీరియల్ ఎన్ని ఉంటాయి? సరే అవన్నీ బయటికి చెప్పరు కానీ కనీసం 1 గంట 2 గంటలు, పోనీ రోజుకి ఒక్క ఇష్టమైన సీరియలే చూస్తున్నారు అనుకోండి. ఒకటి కూడా లేని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా. కనీసం రోజుకి ఒకటి యావరేజ్గా. అస్సలు లేని వాళ్ళు ఉన్నారు, అసలు టీవీనే లేదు ఇళ్ళలో, అస్సలు టీవీ లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ధన్యులు. సరే రోజుకి ఒక అరగంట కనుక చూస్తే వారానికి ఎంత అవుతుంది? వారానికి ఎంత అవుతుంది? ఒకళ్ళు అడుగుతున్నారు డైలీ సీరియల్లా వీక్లీ సీరియల్లా అని. పోనీ రోజుకు ఒక అరగంట చూస్తున్నారు అనుకోండి, వారానికి ఒక 3.5 గంటల సేపు, తక్కువలో తక్కువ లెక్కేస్తే వారానికి 3.5 గంటల సేపు టీవీకి టైం ఇస్తున్నాం. వారానికి 3.5 గంటల సేపు మనం దేవునికి టైం ఇస్తామా? ఆరాధనకి. పోనీ మన మొబైల్ ఫోన్కి ఎంత టైం ఇస్తాం మనం? అస్సలు ఇవ్వరు. ఎవరైనా ఫోన్ వస్తే దాని మొహం చూడటం తప్ప, ఎత్తి హలో అంటాం తప్ప, నేను అసలు ఫోన్లో మొహమే పెట్టనండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు కావాలంటే చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి. ఒక సిటీ బస్సులో కూడా ఎవరు ఫోన్ వాళ్ళు ఓపెన్ చేసుకోవటం, అందులో ముఖం పెట్టడం, అంతే. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా. ఇంట్లో కూర్చొని కూడా కొంతమంది ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, అందులో ముఖం పెట్టే ఉంటాను. దీనికి ఎంత టైం ఇస్తారు? దీనికి కూడా అసలు నేను టైం ఇవ్వను, నేను ఇంకా కీప్యాడ్ ఫోనే వాడుతున్నాను, అదే ఎక్కువ, ఫోన్ రాగానే హలో అంటానికి నేను వాడుతున్నాను అనేవాళ్ళు ఉన్నారు. అసలు లేరని కాదు, ఉన్నారు. అది కూడా ఎందుకున్నారంటే ఆర్థిక పరిస్థితి సరిపోక ఉండుంటారు. అంతేగాని ఆర్థిక పరిస్థితి సరిపోయి కూడా నేను కీప్యాడ్ ఫోన్లోనే ఉంటాను, నేను ఇదే ఇష్టపడుతున్నాను అనేవాళ్ళు లేరు. చిన్నపిల్లలే కీప్యాడ్ ఫోన్ ఇష్టపడట్లేదు అసలు. మీరు చిన్నపిల్లలకి ఇవ్వండి, కీప్యాడ్ ఫోన్ ఇస్తే తీసుకోవట్లేదు వాళ్ళు. కనీసం వాళ్ళకి యూట్యూబ్ ఓపెన్ అవ్వాలి అందులో, అటువంటి ఫోన్లే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం వాటికి? ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఒకవైపు టెలివిజను, ఒకవైపు క్రీస్తు ప్రభు నించోబెడితే క్రీస్తు ప్రభుని చాలా చిన్న చూపు చూస్తున్నాం. ఒక టెలివిజన్కి ఇచ్చిన టైం ఆయనకి ఇవ్వటం లేదు, ఒక మొబైల్ ఫోన్కి ఇచ్చినటువంటి టైం ఆయనకి ఇవ్వటం లేదు. ఇంకా మన జీవితంలో డబ్బు సంపాదించడానికి ఇచ్చేటువంటి టైము ఆయనకు అస్సలు ఇవ్వటం లేదు. ఆయన తేలిపోతున్నాడు. మనం అంటున్నాం నాకు క్రీస్తుకు మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని, కానీ ఆయనకి మనం ఏ విధమైన స్థానం ఇవ్వటం లేదు. ఆయన మనకి చాలా మంచి స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, కానీ మనం మాత్రం వీఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఫ్రెండ్స్. మనం క్రీస్తుకి చాలా చెడ్డ స్నేహితులం. ఆయన కొరకు ఏమీ ఇవ్వకుండా అబ్బో నేను క్రీస్తు ప్రభుని చాలా బాగా ప్రేమిస్తున్నాను అని మనం అంటూ ఉన్నాం. మనవన్నీ కూడా వట్టి మాటలే. ఇంకా చెప్పాలంటే ఈ మాటలన్నీ కూడా అబద్ధాలు, ఇందులో నిజం లేనే లేదు. మనం ఆయనకి నిజమైనటువంటి స్నేహితులం కాదు. ఆయన చెప్పాడు నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. ఇప్పుడు మనం చూసుకోండి, మనం క్రీస్తు ప్రభుకి నిజమైన మంచి స్నేహితులమా? మంచి స్నేహితుడైతే ప్రాణం పెడతాం. ఆయన మంచి స్నేహితుడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు, కానీ మనం మంచి స్నేహితులం కాదు. ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగానో బలిగానో అర్పించుకొనెను. అలాగుననే మీరునో, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అలాగుననే మీరునో ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి నడుచుకున్నాడో, అంటే మనకేం చేస్తున్నాడంటే ఆయన ప్రేమను నేర్పించాడు. మనం ఒక అక్షరం రాసి ఆ అని రాసి ఇదిగో ఇలా రాయి అని అంటాం కదా, ఆయన జీవించి ఇదిగో ఇలా జీవించు, ఆయన ప్రేమ చూపించి ఇదిగో ఇలాంటి ప్రేమ చూపించు అని క్రైస్తవులకు నేర్పిస్తే ఈరోజు ప్రార్థనలకు వచ్చే వాళ్ళందరూ కూడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే కోరికలతో వస్తున్నారు, కానీ ఆయన దగ్గర నేర్చుకునే దాని కొరకు మనం రావటం లేదు. ఆయన దగ్గర నేర్చుకునే దాని కొరకు మనం ఆయన్ని వెంబడించటం లేదు. కానీ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన్ని వెంబడించవలసినటువంటి దేనికి అంటే, ఆయన్ను మీరు ఒకవేళ ఇప్పుడు కాదు కానీ ప్రాచీన కాలంలో కనుక చూసినట్లయితే గురువు శిష్యులు, అంటే ఈ రోజులాగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా లేవు. ఆ రోజుల్లో ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఏ గురువు దగ్గరకు వెళ్ళి శిష్యరికం చేయాలి. శిష్యరికం చేసేటప్పుడు ఆ గురువు దగ్గర ఈయన నేర్చుకునేవాడు, ఆయన నేర్పేవాడు, ఈయన నేర్చుకునేవాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి అంటే ఆయన్ని వెంబడించాలి. ఆయన్ని వెంబడించినప్పుడు మాత్రమే ఆయన దగ్గర నేర్చుకోగలుగుతాడు. అంతేగాని నేను ఇక్కడ కూర్చుంటానండి క్లాస్ రూమ్లో, మీరు వచ్చి నాకు పాఠం చెప్పనంటే ఇవాళలాగా అవ్వదు.
ఆ రోజుల్లో నేర్పించాలి అంటే గురువును వెంబడించాలి. గురువును వెంబడించినప్పుడు మాత్రమే నేర్పించేవాళ్ళు. మీరు చూస్తూ ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకబడి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా వెళ్ళేం చేసేవాళ్ళంటే వాళ్ళు నేర్చుకునేటువంటి వాళ్ళు. అలాగే ఆ గురువు నేర్పించేటువంటి వాడు. ఈరోజు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అలాగనే కూడా మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే క్రీస్తు ఎట్లా అయితే ప్రేమ కలిగి నడుచుకున్నాడో అట్లా నడుచుకోవాలి. అంటే ఆయన్ని మనము వెంబడించాలి, వెంబడించి దాన్ని మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్తలో మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, బాగా చెప్తున్నాడు చూడండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఈవేళ క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉదాహరణకి మీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకోండి, ఎక్కడ నేర్చుకున్నారు ఇంత బాగా మ్యాథ్స్ అని అడిగారు. ఎక్కడ నేర్చుకోలేదు, ఒక రాత్రి పడుకుంటే బాగా తెల్లారేసరికి ఇదంతా నా బుర్రలో నిండిపోయినాయి అని అంటారా? ఉదాహరణకి మీకు ఏదైనా సరే ఒక సబ్జెక్టు బాగా వచ్చు అనుకోండి, ఎక్కడ నేర్చుకున్నారు ఇదంటే? ఏదైనా సరే, పోనీ మీకు ఒక వంట బాగా వచ్చు అనుకోండి, ఎక్కడ నేర్చుకున్నారు ఇదంటే? ప్రతిదాని వెనకాల మీకు ఏదైతే వచ్చో ప్రతిదాని వెనకాల కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. అదే కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ద్వేషం ఉంది, ఎవరిని చూసి నేర్చుకున్నారంటారు? ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ అండి, నేను ఆయన దగ్గరే నేర్చుకుంటాను అని అంటారు. మీలో ఒక కోపం ఉంది, ఎక్కడ నేర్చుకున్నారంటే నేనేం నేర్చుకున్నాను, నా ప్రభు దగ్గరేనండి, ఆయన చూసే నేర్చుకున్నాను. మీలో అసూయ ఉంది, అది కూడా నా ప్రభు దగ్గర నేర్చుకున్నాను చెప్పగలమా? అసలు మన జీవితం చిట్టా కనుక చదివితే పైనుంచి కింద వరకు ఇందులో ఆయన దగ్గర నేర్చుకునేది ఏదీ ఉండదు, ఆయన దగ్గర నేర్చుకునే స్వభావం ఏదీ ఉండదు. కానీ మనం అంటూ ఉంటాం, నేను ఆయన్ని వెంబడిస్తున్నానని. నువ్వు ఆయన్ని వెంబడిస్తే ఆయన దగ్గర ఉన్న గుణాలు కదా నువ్వు నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా నీకు అర్థం కాలేదా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో? నువ్వు అంటున్నావు నేను ఆయన్ని వెంబడిస్తున్నానని. నువ్వు ఎవరినైతే వెంబడిస్తావో వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు నువ్వు నేర్చుకుంటావు. నీలో అసూయ, నీలో కలహము, నీలో ద్వేషము, నీలో ఈ దుర్గుణాలన్నీ కూడా ఉన్నాయంటే నిజంగా నువ్వు వెంబడించేది ఎవరినో ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఈ గుణాలన్నీ ఎవరి దగ్గర ఉన్న గుణాలు? దేవుని దగ్గర ఉన్న గుణాలు కదా, అపవాది దగ్గర ఉన్న గుణాలు. నువ్వు మాట అయితే నేను క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాను అంటున్నావు, కానీ నిజంగా మనం వెంబడించేది అపవాదిని, సాతాన్ని మనం వెంబడిస్తున్నాం. మనం ఆయన వెంబడిస్తున్నామని ఏంటి రుజువు అంటాడు ఒక ఆయన. ఏమిటి రుజువు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలని డిట్టో, అంటే మనం అంటాం కదా ప్రింట్ వేసినట్లు అచ్చంగా అలాగనే మనలో ఉన్నాయి. దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఆయనలో ఉన్న అబద్ధము, ఆయనలో ఉన్న మోసము, ఆయనలో ఉన్న ద్వేషము, ఆయనలో ఉన్న పగ, ఆయనలో ఉన్న కలహాలు, ఆయనలో ఉన్న అసూయ, ఇంకా చెప్పాలంటే లిస్ట్ ఇలా చదువుకుంటూ వెళ్తే ఆయన్ని మనల్ని పక్కన పెడితే అచ్చం సేమ్ టు సేమ్ ఉంటాం. చిన్నపిల్లలు ఉంటారు, ఒకే కలర్ డ్రెస్ చేశారనుకోండి, అచ్చం సేమ్ టు సేమ్ అని ఒక గిల్లు గిల్లుతారు. మీరు చూస్తూ ఉంటారు. అపవాదిని మనల్ని కనుక పక్కన పెట్టారనుకోండి, ఎట్లా ఉంటాం? సేమ్ టు సేమ్ ఉంటాం, కవల పిల్లలు ఉన్నట్టు ఉంటాం. ఆయన నిజం, మీకు ఆశ్చర్యం వేస్తుందేమో కానీ ఆయన్ని మనల్ని కనుక పక్కన పెడితే సేమ్ టు సేమ్ ఉంటాం. అరే ఎట్లా ఈయన మన అన్న ఏంటి అన్నట్టుగా ఉంటాం, మన అన్న మన అక్క అన్నట్లుగా ఉంటాం, సేమ్ టు సేమ్ ఉంటాం. ఎట్లా? మళ్ళీ మనం అనుకుంటాం నేను ఈయన దగ్గర ఎప్పుడు నేర్చుకోలేదండి, నేను నేర్చుకునేదంతా నా ప్రభు దగ్గర అని. పోనీ ప్రభు పక్కన మిమ్మల్ని పెట్టి చూడండి, ఎందులో అన్నా సరే మనము ఆయన పోల్తాం. మేము ఆయనకి మనకు పోలిక ఎక్కడన్నా కుదురుతుందా? ఎక్కడా కుదరదు. అంటే దాని అర్థం ఏంటి? నిజం ఇప్పటికైనా మనకు అర్థం కావాలి. మనము ఆయన వెంబడిస్తున్నామని అంటున్నాం కానీ ఆయన వెంబడించటం లేదు. మనం అపవాదిని వెంబడించటం లేదు అని అంటున్నాం కానీ మనం నిజంగా వెంబడించేది ఆయన్నే. కానీ క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే 29వ వచనము, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. కానీ ఈరోజు లోకం ఆయన దగ్గర నేర్చుకోవటం లేదు. నేర్చుకుంటున్నామో అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఆయన దగ్గర కనుక నేర్చుకుంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మనకు రావాలి ఆయన దగ్గర నేర్చుకుంటే.
కానీ మనం ఆయన దగ్గర నేర్చుకోవటం లేదు. దానికి రుజువు ఏమిటి అంటే ఆయనలో లేని లక్షణాలన్నీ మనలోకి వస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అపవాదిలో ఉన్న లక్షణాలన్నీ మనలో వస్తున్నాయి. అంటే నిజంగా మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామంటే అపవాదిని నేర్చుకుంటున్నాం, అపవాది దగ్గర నేర్చుకుంటున్నాం, అపవాదిని మనం వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రైస్తవులు క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎట్లయితే ప్రేమ కలిగి ఉన్నాడో, ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి విషయంలో అపోస్తులైనటువంటి పౌలు చాలా గట్టిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-2 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగానో బలిగానో అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కూడా అర్పణగా బలిగా అప్పగించుకోండి. నిజంగా క్రైస్తవ జీవితం అనేటువంటిది మనల్ని మనము త్యాగం చేసేటువంటి జీవితం. అంతేగాని మన కొరకు ఎదుటి వాళ్ళని త్యాగం చేయమంటాం కాదు. ఇవాళ లోకంలో ఎట్లా ఉంది అంటే మనం గమనించినప్పుడు లోకం పరిస్థితి ఎవడు నాశనమైన పోయినా కానీ పర్వాలేదు, నేను బాగుండాలి. అవసరమైతే ఎదుటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే ఎదుటి వాళ్ళని ముందుకు దోస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో మనం గమనించవలసింది ఏమిటంటే ఎవరు పాడైపోయినా కాదు, అవసరమైతే ఎదుటి వాళ్ళ కొరకు మనము అర్పించబడాలి, మనము బలి అవ్వాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని మాత్రం మనం బలి చేయకూడదు. మన జీవితాలు మనం ఎదుటి వాళ్ళ కొరకు ఉపయోగించాలి. క్రీస్తు ప్రభు తన జీవితాన్ని మన కొరకు అర్పించేశాడు, మన కొరకు త్యాగం చేశాడు. మనం కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలు ఎదుటి వాళ్ళ కొరకు ఉపయోగించాలి. మనకు చెప్తూ ఉంటారు, మనము జీవిస్తూ అనేక మందిని జీవింపచేయాలి, అనేక మందిని బ్రతికించటానికి మనం బ్రతకాలి. అంతేగాని మన బ్రతుకు కొరకు అనేక మంది బ్రతుకులు మనము త్యాగం చేయించకూడదు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. మీరు లూకాసు వార్తలో గమనించేటప్పుడు చాలా విస్తారమైన పంట పండి తన కొట్లు సరిపోవు, వాటిని విప్పి అంతకంటే పెద్ద వాటిని కట్టుకుంటాను, అందులో పోసుకుంటాను అని అనుకున్నాడు కదా. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంత విస్తారమైనటువంటి పంట పండటానికి ఆయన ఒక్కడే కారణమా? ఎంతమంది త్యాగం అందులో ఉండుంటుంది? ఎంతమంది త్యాగము? ఆయన ఒక్కడే కాదు. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ గొప్ప వ్యక్తిని, అంటే భౌతికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ఏ గొప్ప వ్యక్తినైనా, సంపాదించినటువంటి ఏ వ్యక్తినైనా సరే మీరు గమనించండి, ఇది నా ఒక్కడి వల్లే నేను ఈ స్థితిలోకి వచ్చాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఏ పెద్ద కంపెనీ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ బిజినెస్ మ్యాన్, ఉదాహరణకు అమెజాన్ ఉంది. అమెజాన్కి సంబంధించినటువంటి అధినేత ఇప్పుడు ప్రపంచంలో చాలా కోట్లకు పడగలెత్తాడు. లేదంటే ఎలన్ మస్క్ ఉన్నాడు, ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత అమాంతం పెరిగిపోయినా ఆయన షేర్లన్నీ కూడా. లేకపోతే ఎవరైనా సరే ప్రపంచంలో ఏ ధనవంతుడైనా తీసుకోండి, నాకు ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి సాయం లేకుండా నేను ఈ స్థితికి వచ్చాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా చెప్పాలంటే వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా అందరి మీద కట్టబడినాయి. ఉదాహరణకి ఒక వ్యవసాయం అయినా సరే ఈయన ఒక్కడే చేసుకోవటానికి లేదు, అందరి కృషి ఉండాలి అందులో. వాళ్ళందరూ కలిసి చేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇదంతా తీసుకెళ్ళి తన ఇంట్లో పోసుకోవాలనుకుంటున్నాడు. నా కొట్లు సరిపోవు, నేను పగలు కొట్టుకుంటాను, పెద్దవి కట్టుకుంటాను, అందులో పోసుకుంటాను. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. మనం క్రైస్తవ్యంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం అందరి కొరకు జీవించాలి, మనం అందరి యొక్క శ్రేయస్సు కొరకు మనం ఆలోచన చేయాలి. క్రీస్తు దాన్ని ఆలోచన చేసి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు. కాబట్టి ఈరోజు మనము ఎదుటి వాళ్ళ కొరకు జీవించేటువంటి జీవితము దేవుడు మనకు నేర్పించిన జీవితము. అలా గనక మనం జీవించకపోతే మనం క్రైస్తవులం కానే కాదు. మనం అనుకుంటూ ఉంటాం నేను క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాను, ఆయన దగ్గర నేర్చుకుంటున్నామని. కానీ నిజానికి మనం అపవాదిని వెంబడిస్తున్నాము, ఆయన దగ్గరే నేర్చుకుంటున్నాం. మనం ఒక్కలమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా అపవాదినే వెంబడిస్తుంది. ఈ ప్రపంచమంతా కూడా అపవాది దగ్గరే నేర్చుకుంటున్నారు. అందుకనే మనం ఒక్కలమే కాదు, అపవాది పక్కన కనుక పెడితే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే అచ్చం కవల పిల్లలు ఎట్లాగైతే ఉంటారో ట్విన్స్ అట్లా ఉంటారన్నమాట. అవే లక్షణాలు, అవే గుణగణాలు. నిజమేమిటి అంటే ప్రపంచమంతా కూడా ఆయన్నే వెంబడిస్తూ ఉంది. ఈ లోకమంతా కూడా అపవాది సాతాను యొక్క ఆధీనంలో ఉంది, ఆయన్నే వెంబడిస్తూ ఉన్నారు. కానీ మనం విడిపించబడితే, మన పాపముల నుంచి మనం విడుదల చేయబడితే మనం క్రీస్తు ప్రభుని వెంబడించాలి, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి.
ఆ నిజమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమను ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మనకు వాస్తవంగా ఇది పెళ్ళిళ్ళలో ఎక్కువగా చెప్తూ ఉంటాం. స్త్రీ పురుషులు భార్యాభర్తల సంబంధంలో వారు ఒకరి ఎడల ఒకరు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాం. ఇందులో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువల్లే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించేది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ చెప్తూ ఉంటాడు, క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా మన యొక్క ప్రాణం అనేటువంటిది, మన ప్రాణం త్యాగం చేయవలసినటువంటి జీవితం క్రైస్తవ జీవితం. చాలామంది క్రైస్తవ జీవితం బ్రతకటం కొరకని అనుకుంటారు, కానీ క్రైస్తవ జీవితం అనేటువంటిది త్యాగం చేసేటువంటి జీవితం, ఇతరుల కొరకు బ్రతికేటువంటి జీవితం. ఆ ఇతరుల కొరకు బ్రతికేటువంటి జీవితం కాదు, నేను కేవలం ఆదివారం మాత్రం వచ్చి వెళ్తానంటే అది ఎంత మాత్రము కూడా క్రైస్తవ జీవితం కానే కాదు. క్రైస్తవ జీవితం అంటేనే నువ్వు ఇతరుల కొరకు, ఇతరులకు మేలు చేయటం కొరకు బ్రతకవలసినటువంటి జీవితం. దానిలో మనము ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా నా జీవితం ఎట్లా ఉపయోగపడుతుంది, నా జీవితం ఎట్లా ఉపయోగపడుతుంది, నేను ఏం చేయటం ద్వారా నేను ఇతరులకు ఉపయోగపడతాను, ముఖ్యంగా వీటిని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వాటిని మనము చేయగలగాలి. మీకు కొంతమంది కనుక గమనించినట్లయితే, అంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి కొంతమంది సేవకులు, వాళ్ళ గురించి నేను చదివేటప్పుడు నిజంగా వాళ్ళ ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు బ్రతికినంత కాలము క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉంటారు. చచ్చిపోయేటప్పుడు వాళ్ళ చావు కూడా దేవునికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తారు. ఒక ఆయన ప్రతిసారి ప్రయాణం అయ్యేటప్పుడు ప్రయాణాలకి వాళ్ళకి ఇన్సూరెన్సులు ఉంటాయి, ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి. ప్రతిసారి ఎక్కడికి ప్రయాణం అయ్యేటప్పుడైనా సరే ట్రావెల్ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాడు. ఆ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే, ఒకవేళ నా ప్రయాణంలో ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది సంఘానికి వెళ్ళేటట్లుగా. అంటే నా చావు కూడా నా దేవునికి ఉపయోగపడాలి. ఈరోజు మనం బతికే ఉపయోగపడట్లేదు, నా చావు కూడా ఉపయోగపడాలనేటువంటి ఉన్నతంగా ఆలోచన చేస్తామా? నేను చచ్చిపోయేటప్పుడు నా చావు కూడా ఉపయోగపడాలి. మొన్న కూడా బ్యాంకర్స్ వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచన చెప్పారు, అలా అయితే మీరు కూడా ఇన్సూరెన్స్ కట్టండి అని. ఈ ఆలోచన చెప్పినప్పుడు అలా మీరు కూడా చేసుకోవచ్చు, ఇండియాలో కూడా ఉంది అటువంటి ఇన్సూరెన్స్. మనం చేసుకుంటే మీరు ఒకవేళ ఏదో ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, దానికి ఒక బాడీ అని అంటున్నారు కదా, మీరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి. చేసుకుంటే మీరు ఎప్పుడైతే చనిపోతారో ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే ఉంటుందో మీరు అనుకున్నటువంటి ఆ పనికి వెళ్ళిపోతాయి అవి. కాబట్టి మీరు బ్రతికుండగా కాదు, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా అది మీ పనికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్రతికున్నటువంటి వాళ్ళు దాన్ని లీడ్ చేస్తారు. వాస్తవంగా ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లు మన కుటుంబం కొరకు ఆలోచన చేస్తాం. నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకి వెళ్ళాలి, నా భార్యకి వెళ్ళాలి, నా భర్తకి వెళ్ళాలి, వాళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని. ఒకవేళ మనం సంఘం కొరకు, దేవుని పని కొరకు ఆలోచన చేసామనుకోండి, నా దేవుని పని కొరకు అని చెప్పేసి మనం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, భారతదేశంలో ఆ స్థాయికి ఆలోచన చేయటం ఎంతసేపటికి కూడా మనం మన కుటుంబం కొరకే ఆలోచన చేసేటువంటి విషయం చేస్తూ ఉంటాం. అంతేగాని దేవుని కొరకు మనం అంత ఉన్నతంగా ఆలోచన చేసే స్థాయికి ఎదగలేదు. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఎదుగుతామేమో కానీ ప్రస్తుతానికైతే ఎదగలేదు. కాబట్టి మనం ఏంటంటే, మనం బ్రతికుండగా మనము మన జీవితాలు ఇతరులకు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. మన మరణము కూడా ఏం కావాలంటే, మన మరణం కూడా ఉపయోగపడాలి. మన మరణం కూడా ఉపయోగపడగలదు. ఒకవేళ ఉదాహరణకి మీరు ఆలోచన చేయండి, ఒక ఇన్సూరెన్స్ ఒక 10 lakhs కట్టాము, ఒక 50 lakhs, ఒక 1 crore కట్టాము. మన చావు అనేటువంటిది ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేటువంటిది భవిష్యత్తు పనికి ఇస్తుంది, అది ఏ రకమైన పనికైనా సరే. కాబట్టి మన చావు ఖచ్చితంగా ఉపయోగపడుతుందా అంటే, అవును ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆలోచన కనుక చేయగలిగితే, బతికుండగా మాత్రమే కాదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అవయవ దానాలు చేస్తూ ఉంటారు, మీరు గమనించారు? వాళ్ళ కళ్ళు కానీ లేకపోతే వాళ్ళ లోపల ఉన్న ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఆలోచన చేస్తారు, నేను ఎట్లా ఉపయోగపడతానని. బ్రతికుండగా మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా దేవుడు నాకు ఇచ్చిన అవయవాలు మరొకరు చూడటానికి లేకపోతే మరొకరు బ్రతకటానికి వాళ్ళకి డొనేట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసి చనిపోతూ ఉంటారు. ఒకప్పుడు అటువంటి మార్గాలు లేవు. అంటే వాస్తవంగా సైన్స్ కూడా అంత డెవలప్ అయిన పరిస్థితి లేదు, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటువంటి పరిస్థితి.
కానీ ఈరోజు చక్కగా మనం చచ్చిపోయినా కానీ మన అవయవాలు తీసుకెళ్ళి మట్టిలో పెడితే ఎవరికి ఉపయోగం? అవి ఎవరికి ఉపయోగం ఉండదు. అదే మనము చనిపోయినా కానీ మరొకరికి మనం ఉపయోగపడేటువంటి విధంగా ఇందులో పెద్ద చర్చ కూడా ఉంది. దాని గురించి నేను మాట్లాడటం లేదంటే మన అవయవాలు మనం అట్లా ఇవ్వచ్చా అని చెప్పేసి అంటూ ఉంటారు. క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అసలు క్రైస్తవుల్ని మన ప్రాణమే ఇచ్చేసేమన్నాడు ఇతరుల కొరకు. అవయవాలు ఇవ్వటం పెద్ద విషయం ఏముంది? మన ప్రాణమే ఇతరుల కొరకు ఇచ్చేయమంటే మనలో ఉన్న ఏదైనా ఇతరులకు మేలు కలుగుతుందంటే ధారాళంగా ఇవ్వచ్చు. అలా కొంతమంది ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. నేను చచ్చిపోయిన తర్వాత మొత్తం మట్టిలో కలిసిపోవాల్సిందే, మట్టిలో కలిసిపోతే నాకేం ఇబ్బంది లేదు, కానీ పొరపాటున నా అవయవం ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం నేను ఒప్పుకోనని. మీరు ఐన్స్టీన్ గురించి కూడా గమనించి ఉంటారు. ఐన్స్టీన్ తను చనిపోయిన తర్వాత తన మీద ఏ విధమైన రీసెర్చ్లు చేయొద్దని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన బ్రెయిన్ మీద చాలా పెద్ద రీసెర్చ్లు చేశారు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఐన్స్టీన్ యొక్క మెదడు బయటకు తీసి ఆ మెదడుని కొన్ని వందల ముక్కలుగా కట్ చేశారు. కట్ చేసి దాని మీద చాలా రకాలైనటువంటి పరిశోధనలు జరిపారు. అంటే ఒక్కొక్కరు ఏంటంటే నా అవయవాలు ఎవరికి ఉపయోగం అంటే ఐన్స్టీన్ని మనం తప్పని అనటం లేదు, ఆయన నెగిటివ్గా చూపించటం లేదు. కాకపోతే ఏమిటంటే మనిషిలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలంటే అవయవాల యొక్క విలువ అనేటువంటిది వేలు లక్షల రూపాయలకి మించింది. ఎందుకంటే ప్రాణాన్ని మనం లక్షలతోటి మనము వెలగట్టలేం. కాబట్టి నా జీవితం ఎట్లా ఉపయోగపడుతుంది అని అన్వేషించేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఉపయోగపడతారు. ఆ విధమైన ఆలోచన లేదనుకోండి, చివరికి వాళ్ళ బతుకు వాళ్ళకు కూడా ఉపయోగపడదు. అలాగ కూడా మనం బ్రతకవచ్చు. ఈవేళ చాలామంది బ్రతికేది ఏంటంటే అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని ప్రశ్న వేసుకుంటే వాళ్ళకి సమాధానం రావట్లేదు. ఎవరి కోసం బ్రతుకుతున్నానని ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం రావటం లేదు. అట్లా కూడా బ్రతకవచ్చు. కానీ మనం అందరికీ మేలు చేసేటువంటి విధంగా కూడా బ్రతకవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి జీవితం ఏమిటి అంటే ఆయన అందరి ఎడల ప్రేమ చూపించి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తాను పెట్టినటువంటి ఒక్క ప్రాణం వల్ల ఈ ప్రపంచం అంతటికీ కూడా రక్షణ వచ్చింది. ఆయన ఒక్క ప్రాణము ఈ ప్రపంచం అంతటికీ కూడా మేలు చేసింది. కాబట్టి మనం కూడా మన ప్రాణం ఎంతోమందికి మేలు చేసేటువంటి విధంగా మనం జీవించవచ్చు. అలా కాకుండా ఎవరికి ఉపయోగపడకుండా కూడా మనం జీవించి చచ్చిపోవచ్చు. కాబట్టి మనం ఎటువంటి ప్రేమను నేర్చుకుంటాం అనేటువంటిది మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏమిటి అంటే మన జీవితం అనేటువంటిది మనం బ్రతుకుతూ అనేకులను బ్రతికించాలి. మన యొక్క ప్రాణం అనేటువంటిది ఇతరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ముఖ్యంగా మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. క్రైస్తవ జీవితము అంటేనే ఇతరుల కొరకు జీవించేటువంటి జీవితం. అంతేగాని ఇవాళ నేను ప్రార్థనకు వచ్చానా, నేను సంపాదించుకున్నానా, నేను దాచిపెట్టుకున్నానా, అది అసలు క్రైస్తవ జీవితం కానే కాదు. అటువంటి జీవితాన్ని అన్నడు కూడా క్రైస్తవ జీవితం అనరు. క్రీస్తు ప్రభు అట్లా నేర్పించలేదు. మీరు నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. ఆయన ఎట్లాగైతే ఇతరుల కొరకు బ్రతికాడో అటువంటి జీవితం మనం నేర్చుకోవాలి. కాబట్టి అలా మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.